ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి అసలు ఆ థాట్ they will never go to a dietitian. I know this is something bigger for a bigger purpose. Mainly some schools are not even providing breakfast. For awareness programs, workshops. You can't stop the child. You have to stop the mindset. 10 years back when I started my nutrition journey, గవర్నమెంట్ ఆల్రెడీ న్యూట్రిషన్ గురించి చెప్తుంది కదా, స్కూల్స్ లో ఆల్రెడీ చెప్తారు కదా, వాట్ ఆర్ యూ డూయింగ్? is there any specific trigger They will focus more on their looks. They won't think about whether they are healthy or not. rather than just telling endoscopy, colonoscopy? న్యూట్రిషన్ చెప్పంగానే యూ వాంట్ ఆల్ ది ఫ్యాన్సీ స్టఫ్, చియా సీడ్స్ కావాలి, ఫ్లాక్ సీడ్స్ కావాలి. పీపుల్ కాంట్ అఫోర్డ్ ఇట్. దట్స్ ది ప్రాబ్లం కదా. Just with food changes, they could reverse. ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసాం కదా అని మొత్తం లాగిచ్చేయకూడదు. వీ వాంట్ టు వాయిస్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ డాక్టర్ వాణి అండ్ ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కార్తిక్ అండ్ డాక్టర్ యశస్వి. వీళ్ళు మెడికల్ డాక్టర్స్ అయి ఉండి మన రెగ్యులర్ పార్ట్ అయిన ట్రీటింగ్ పేషెంట్స్ కాకుండా అంతకంటే ఇంపార్టెంట్ అయిన ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్ మీద వాళ్ళ ఎఫర్ట్, టైం, ఫోకస్ అండ్ ఎనర్జీ అంతా పెట్టి కార్యా ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు. సో ఈ సంస్థ ద్వారా వాళ్ళు పిల్లలకి డైట్ ప్లానింగ్ అనే ప్రోగ్రామ్స్ గురించి ఎడ్యుకేట్ చేస్తుంటారు. ఈరోజు పాడ్కాస్ట్లో మనం అసలు ఈ డాక్టర్స్ ఈ సంస్థను ఎందుకు స్థాపించారు అండ్ ఈ సంస్థ ద్వారా ఇంకా ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు అనే అన్ని విషయాల గురించి తెలుసుకుందాము. వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. డాక్టర్స్, మీరు మెడికల్ డాక్టర్స్ అయి ఉండి ఈ కార్యా ఫౌండేషన్ అంటే జనరల్గా డాక్టర్ అయిపోగానే మనం ఏం చేస్తాము, పేషెంట్స్ క్లినిక్ స్టార్ట్ చేయడము, హాస్పిటల్లో జాయిన్ అవ్వడము, ప్రాక్టీస్ చేసేస్తుంటాము. సో అలా కాకుండా మీరు ఓన్గా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి అండ్ ఆ ఫౌండేషన్ ద్వారా ఈ డైట్ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి అనే అసలు ఆ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటారు? బేసిక్గా అంటే కంప్లీట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయలేదు. ఇట్ వాజ్ లైక్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇన్ దిస్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, నాన్ ప్రాఫిట్స్ కోసం వెళ్ళి పనిచేసేవాళ్ళం, వాలంటీర్ చేసేవాళ్ళము. సో వీఆర్ ఆల్వేస్ ఇన్ దాట్. ఈ కార్య స్టార్ట్ చేసింది కూడా వీ డిడ్ ఇట్ ఇన్ సెప్టెంబర్ 2024, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసాము. అండ్ ఇట్ వాజ్ ఆన్ ది బుక్స్. అంటే ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. వీ వర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయట్లేదు. ఇట్ ఈస్ లైక్ అ ఐడియా, మెల్లగా స్టార్ట్ అయింది. వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. బట్ ద పాయింట్ ఈస్ ప్రివెంటివ్ మెడిసిన్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది మాకు. ఎందుకంటే రెగ్యులర్ డిసీజెస్ ఇంకా రెగ్యులర్ రెసిడెన్సీ పాత్వే అందరూ చేస్తూనే ఉంటారు. సో నో వన్ ఈస్ లుకింగ్ అట్ ది టిప్. అందరూ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ చూస్తూ ఉంటారు. వీ వాంట్ టు గో డీప్ కమ్యూనిటీ మెడిసిన్ లోకి, ప్రివెంటివ్ హెల్త్ లోకి. అండ్ ఈ న్యూట్రిషన్ అనేది ఎవ్రీ వన్ విల్ థింక్ లైక్ న్యూట్రిషన్ అనగానే మాల్ న్యూట్రిషన్ లేదంటే ఒబేసిటీ. ఓన్లీ టూ థింగ్స్ కనిపిస్తాయి మనుషులకి. లైక్ ఇట్స్ ఐదర్ ఎక్స్ట్రీమ్ ఓవర్ ఈటింగ్ అండ్ స్టఫ్, అదర్వైజ్ డెఫిషియన్సీ. అంతే, మిగతాది ఇంకేం కనిపించదు. అంత ఇంపార్టెంట్ గా తీసుకోరు. దే విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. సో అందుకే వీ వాంట్ ఎడ్యుకేట్ దెమ్ లైక్ ఫుడ్ ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్ తో యూ కెన్ స్టాప్ కార్డియోవాస్కులర్ డిసీజెస్, గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్, ఇంకా ఎండోక్రైనాలజీ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ అండ్ స్టఫ్. తర్వాత గైనకాలజీ ప్రాబ్లమ్స్, PCOS అండ్ స్టఫ్. సో చాలా డిసీజెస్ ఫుడ్ తో ఇంకా లైఫ్ స్టైల్ తోనే ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. సో న్యూట్రిషన్ డైట్ అనగానే దే విల్ థింక్ ఫ్యాన్సీ స్టఫ్ అన్నట్టు చూస్తారు, లేదా చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు. చాలా డైట్ అనగానే ఇవి మానేయాలి, అవి మానేయాలి, అలా ఉంటేనే డైట్ అనుకుంటారు. సో అది ఒక చిన్న ఏజ్ లో నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి వీఆర్ డూయింగ్ దిస్ కార్య. సో వాట్ డస్ అంటే కార్య అంటే ఏదైనా స్పెసిఫిక్ మీనింగ్ ఉందా? No, it doesn't have any meaning. We just started. మేము అలా పెట్టాము, but we just treat it like a little child. అంటే ఇట్స్ జస్ట్ ఐడియా. మాకైతే దేర్ ఇస్ నో స్పెసిఫిక్ మీనింగ్. Sanskrit, it's more like a task. బట్ ఇట్స్ లైక్ అ గ్రోయింగ్ చైల్డ్ ఫర్ us. ఇది ఒక ఐడియాలజీ, పెరుగుతూ వెళ్ళాలి అనేసి. టేక్ ఇట్ దేర్. So after my medical school, I started visiting some of the colleges and schools కూడా. లైక్ వేరే NGOsతో కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేదాన్ని. మెయిన్లీ ఆన్ న్యూట్రిషన్ అండ్ మెన్స్ట్రల్ సైకిల్, వీటి మీద వెళ్ళేవాళ్ళము. సో వెళ్ళే టైంలో ఏమయ్యేది అంటే అక్కడ ఎక్కువగా గర్ల్స్తో ఉండేవి ఇంటరాక్షన్ సెషన్స్ అన్నీ. వీళ్ళకి ఎక్కువ PCOS ప్రాబ్లమ్స్ లాంటివి ఎందుకు వస్తున్నాయి అంటే కొంచెం లో ఇన్కమ్ ఉన్న ప్లేసెస్ నుంచి రావడం వల్ల దే డోంట్ హ్యావ్ అ ప్రాపర్ డైట్ ఫర్ దెమ్. అండ్ టీనేజ్ వచ్చాక వెన్ దే గాట్ దేర్ మెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళకి ఫస్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళ కాంప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యేవి. ఎందుకు అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకునే ఏదైతే డైట్ ఉందో అది ప్రాపర్గా ఉండకపోవడము,
And it's not only about protein what people discuss about. We see it, right? ఇప్పుడు ఫిట్నెస్ పేజెస్ కానీ సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా ప్రోటీన్, వి నీడ్ అ ప్రోటీన్ కరెక్ట్ గా ఉండాలి, ఇంటేక్ కరెక్ట్ గా ఉండాలి అంటారు. బట్ ఇట్స్ మోర్ అబౌట్ ప్లేట్ ఫుల్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. న్యూట్రిషన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ప్రోటీన్ బట్ ఆ డైవర్సిటీ, Yeah. బేసిక్ గా కార్బ్స్ ఉండాలి, micronutrients and everything, the mixture of nutrients which includes fiber, protein, everything, vitamins and everything. So ఆ deficiency అనేది నాకు kids లో బాగా కనిపించింది, మెయిన్లీ ఇన్ టీనేజర్స్. సో ఇఫ్ వి స్టార్ట్ లైక్ ఎడ్యుకేటింగ్ దెమ్ ఫ్రమ్ స్టార్టింగ్, అంటే చిన్నప్పటి నుంచే మనం ఆ పని చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి అవేర్నెస్ ఉంటే వాళ్ళకి, మెయిన్లీ ఇన్ గర్ల్స్, ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్లీ ఇన్ గర్ల్స్, దే ఆర్ ఫేసింగ్ సో మెనీ కాంప్లికేషన్స్. సో వాటిని కొంచెం అవాయిడ్ చేయాలి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ న్యూట్రిషన్ అనేది మనం అవేర్నెస్ ఉంటే బెటర్ అనేది మేము అనుకున్నాము. యాక్చువల్ గా న్యూట్రిషన్ అనగానే పీపుల్ లుక్ ఇట్ యాజ్ సమ్ టాబూ ఆర్ సంథింగ్. Yeah, అంటే yeah. సడన్ గా న్యూట్రిషన్ అనగానే మేము బాగా తినట్లేదా, మేము తింటున్నాం కదా, రైస్ తింటున్నాము, కర్రీ తింటున్నాం, ఇంకేం కావాలనుకుంటారు. సో దే ఆర్ నాట్ పుటింగ్ ఎఫర్ట్ టు ఇట్. ఇంతకు ముందు లైక్ పేరెంట్స్ యూస్ టు ఈట్ ఓన్లీ ఒక్క కర్రీ ఉండదు, దేర్ విల్ బి సమ్ ఆలు ఫ్రై అన్నట్టు, దెన్ సమ్ పప్పు, సాంబార్, పెరుగు ఉంటది, సమ్ రోటు పచ్చడి. So everything has like carbohydrates, protein, fiber in that rotu అన్ని కొంచెం పచ్చడి. కొంచెం పోర్షన్స్ లో కరెక్ట్ గా ఉంటది. సో దాట్ గివ్స్ ద డైవర్సిటీ. ఆ ఫైబర్ వస్తుంది, కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, నెయ్యి వేసుకుంటారు, సో ఫ్యాట్స్ అండ్ వాటర్ ఎంత ఇంటేక్ ఉండాలో. ఇంకా వైటమిన్స్ అనేవి ఇట్స్ మైన్యూట్ థింగ్. ప్రతిసారి లోపలికి ఇలా డైవర్సిఫై ఉన్నప్పుడు ఈజీగా వెళ్తాయి. ఎందుకంటే ఏ ప్రోటీన్ ఏది మనకి బాడీ కంప్లీట్ గా తీసుకోదు. దే విల్ బి సమ్ వేస్టేజ్. ఈ ప్రొడక్ట్ మీద లేబుల్ మీద ఇంత రాస్తుంది అంటే దాట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీ టైమ్. ఆ డైవర్సిటీ ఉన్నప్పుడు మేబీ సమ్ థింగ్ లోపలికి వెళ్తుంది, సమ్ పార్ట్ ఆఫ్ దిస్ స్టఫ్ అది లోపలికి వెళ్తుంది అనేసి. సో డైవర్సిఫై ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఓపిక లేదు, అండ్ యాక్చువల్గా మేము ఫేస్ చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో దే కాంట్ అఫోర్డ్ ఇట్. సో దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ స్టిల్ అందుకే వీఆర్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీ డే హ్యావ్ దీస్ మెనీ కర్రీస్. వీఆర్ సేయింగ్ లైక్ ఈ రోజు ఇది తీసుకుంటే నెక్స్ట్ డే ఏం తీసుకోవాలో ఒక ప్లాన్ ఉండొచ్చు. లైక్ ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ, ఈ రోజు ఈ కర్రీ ఉంటే నెక్స్ట్ డే ఈ కర్రీ ఉండొచ్చు, నెక్స్ట్ డే దాల్ ఉండొచ్చు, తర్వాత చనా ఉండొచ్చు. సో నాట్ ఎవ్రీ టైమ్ ఎట్ వన్స్, బట్ అట్లీస్ట్ యూ కెన్ ప్లాన్ ఇట్ అవుట్ ఇన్ ద వీక్ అలాగా. సో అందుకు ఈ పిల్లలకి ఇది చెప్తున్నాము. గవర్నమెంట్ స్కూల్స్ వీఆర్ విజిటింగ్, వీఆర్ టెలింగ్ దెమ్ దిస్. ది ప్రైవేట్ స్కూల్స్ వీఆర్ విజిటింగ్, వీఆర్ మేకింగ్ దెమ్, అంటే ఇద్దరికి ఒక గేమ్ లా చేస్తున్నాం బేసిక్ గా. అంటే ప్రతి ఫుడ్ లో ఏముంటుందో దే షుడ్ నో. వి స్టార్టెడ్ దిస్ నో యువర్ ప్లేట్ వర్క్ షాప్. సో బేసిక్ గా ఈ వర్క్ షాప్ లో ఏం చేస్తున్నామంటే ఇట్స్ అ స్పేస్డ్ వర్క్ షాప్. అంటే ఒకే రోజు అన్ని చెప్పము, దే కాంట్ టేక్ ఇట్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇట్, మనం అది నాలెడ్జ్ ని యూటిలైజ్ కూడా చేయలేము. సో వీ విల్ టీచ్ సంథింగ్, దాని మీద వాళ్ళు కొంచెం వర్క్ చేస్తారు. సో బేసిక్ గా ఈ రోజు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇచ్చి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇచ్చి, ఆ ఫుడ్ ఐటమ్స్ గురించి మ్యాక్రోస్ ఒక రోజు, వైటమిన్స్ ఒక రోజు, అలాగా కొన్ని వాళ్ళు రాసుకొని వస్తారు. అదే వాళ్ళ హోంవర్క్. ఇంకా బేసిక్ గా ఇచ్చిన తర్వాత సెకండ్ వీక్ లో ఇంకొంచెం చెప్తాం దాని గురించి, డైట్ డైవర్సిటీ గురించి. థర్డ్ వీక్ లో వాళ్ళనే ఒక డైట్ ప్లాన్ చేసుకోమని చెప్తాము. అంటే వీ విల్ బి సూపర్వైజింగ్ ఇట్. న్యూట్రిషనిస్ట్ యాక్చువల్లీ అందరూ బిజీగా ఉంటారు కాబట్టి దే ఆర్ గివింగ్ మాక్సిమం వాళ్ళ టైం. ఎప్పుడైతే ఒక వీకెండ్ వచ్చిందంటే ఆ వీకెండ్ లో వాళ్ళు చేస్తారు. వన్ పర్సన్ ఈస్ బిజీ ఆన్ దాట్ వీకెండ్, అనదర్ పర్సన్ విల్ జంప్ ఇన్ అండ్ డూ సమ్ స్టఫ్. కొంచెం ఎంగేజ్ చేయాలి పిల్లల్ని. అలా చెప్తూ పోతూ ఉంటే బోరింగ్ ఉంటుంది, ఎవరు వినలేరు. సో కొంచెం ఆట ఆడుతూ సమ్ క్విజెస్ లాగా, వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ more fun for kids. అలా చేసి, can't say everyone is engaging, but there is a potential. చూసాను ఒక 5-6 kids ని చూసాను. They are very excited about it. Every time we go, they will be like, అన్నయ్య ఈరోజు ఇదిగో ఇది రాసుకొని వచ్చాను, ఇది చేశాను, ఇదిగో డిఫరెంట్ గా ఇది ట్రై చేద్దామా. అంటే ఎవ్రీ టైం కరెక్ట్ గా రావు, అంటే సమ్ థింగ్స్ విల్ బి రాంగ్ లిస్ట్ లో, బట్ అట్లీస్ట్ దే ఆర్ ట్రయింగ్. అది మాకు కొంచెం ప్రామిసింగ్ గా అనిపిస్తుంది. ప్రతిసారి వెళ్తున్నప్పుడు దే ఆర్ ఎక్సైటెడ్, దే ఆర్ డూయింగ్ సమ్ హోంవర్క్ ఆన్ దేర్ ఓన్. నేను ఆ ఏజ్ లో ఒకళ్ళు వచ్చి చెప్పుంటే ఐ మైట్ నాట్ హ్యావ్ డన్ ఇట్. అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ ఇట్, సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. యాక్చువల్ గా మేము ఫస్ట్ అనుకున్నప్పుడు వీ వర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్, కానీ తర్వాత మాకు అర్థమైంది వీ షుడ్ నాట్ డూ ఇట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఏజ్ గ్రూపింగ్స్ చూసుకొని నాకు ప్రామిసింగ్ అనిపించింది 7th and 6th క్లాస్ పీపుల్. ఆ కిడ్స్ కి దే హ్యావ్ సమ్ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ. అంటే నేను చెప్పేది లేదా తను చెప్పేది ఎవరైనా చెప్తుంది అంటే దే కెన్ టేక్ ఇట్. ఆ ఏజ్ లో ఉన్నారు కాబట్టి దే కెన్ అండర్స్టాండ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి. అలాట్ సమ్ హోమ్ టాస్క్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ అలాంటివి కూడా వాళ్ళు
ఆ ఏజ్ గ్రూప్ ఆ క్లాసెస్ లో ఉన్న వాళ్ళు చేయగలుగుతున్నారు. సో దానికంటే చిన్నోళ్ళు ఏంటి అంటే వాళ్ళకి చెప్పాలి అంటే కూడా మనం చాలా సింప్లిఫై గా చేయాల్సి వస్తుంది. వింటున్నారు, కాకపోతే దే కాంట్ పుట్ యూజ్ టు ఇట్. యా చాలా శ్రద్ధగా వింటున్నారు. అందరూ కూర్చొని వింటూ ఉంటారు, ఇలా తలకాయ పెట్టి చూస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి ఎక్కుతుందా లేదా అనేసి వి కాంట్ గ్రాస్ప్ ఇట్. అంటే 7, 6, 7, 8 యాక్చువల్ గా ప్రైమరీ స్కూల్లో 7th దాకా ఉంటారు, అండ్ దెన్ ది అదర్ స్కూల్. కాకపోతే మేము ఇప్పటి వరకు ఫోకస్ చేసేదాన్ని ప్రైమరీ స్కూల్స్ చేసాము. సో మాక్సిమం 7th క్లాసే ఉంటుంది. సో 6th and 7th కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్సిమం ప్రామిసింగ్ ఉన్నారు. ది అదర్ కిడ్స్ వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్, అంటే ఏమైనా ఇంకా మారుస్తే వర్క్ షాప్స్ ఏమైనా యూజ్ ఉంటుందేమో. వీఆర్ సేయింగ్ ప్రతిరోజు నేర్చుకుంటామే ఏదో ఒకటి. ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతం మేము చేస్తున్న స్కూల్ ఇట్స్ ఇన్ విజయవాడ. సో యూఆర్ మోస్ట్లీ అంటే ఫోకసింగ్ ఓన్లీ ఆన్ గవర్నమెంట్ స్కూల్సా లేకపోతే ప్రైవేట్ స్కూల్స్? గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ, అక్కడ ఎక్కువ నీడ్ కనిపించింది. ప్రైవేట్ స్కూల్స్ అట్లీస్ట్ దే కెన్ అఫోర్డ్ ఇఫ్ వి గివ్ అ ప్లాన్ ఆర్ ఇఫ్ దే మేక్ అ ప్లాన్, వాళ్ళు అఫోర్డ్ చేసుకునేలాగా ఉన్నారు. కానీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఇట్స్ నాట్ దేర్, అండ్ mainly some schools are not even providing breakfast. Actually, more than that, private schools mentality and mindset, they can't afford to lose time. Yeah. So they can't give time to this stuff what we are doing. It might take అంటే ఒక రోజైనా 2 weeks లో ఒక రోజు మేము తీసుకుంటున్నాము. ఒక రోజు అంటే 2 hours 3 hours అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాము. సో ఆ 3 hours ఆ పిల్లలకి వేస్ట్ అవుతుందేమో అనేసి నాట్ ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ ఇట్. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పుడు దే కాంట్ డూ ఇట్. గవర్నమెంట్ స్కూల్స్ లో వీఆర్ వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ అది కొంచెం యూస్ఫుల్ కాబట్టి దోస్ హెడ్ మాస్టర్స్ ఆర్ వెరీ వెల్కమింగ్. సో అందుకు అక్కడ వర్కౌట్ అవుతుంది. బట్ రేపొద్దున ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్, ఎక్కడేం దూరిపోతామండి మేము. యా ఇట్స్ గుడ్ యాక్చువల్గా. అంటే చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్, అండ్ ఫర్ ఎవ్రీ చైల్డ్ న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అన్నట్టు బీట్ లైక్ ఒబెసిటీ ఆర్ మాల్ న్యూట్రిషన్, అంటే ఇప్పుడు మేము చేసేది వెంటనే రిజల్ట్స్ కనిపించవు. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. అదొక లైఫ్ స్టైల్ కోసము ఇట్స్ జస్ట్ అ స్మాల్ స్టెప్స్, ఫౌండేషన్ స్టెప్స్ అనుకోవాలి మరి. సో ఇది ప్రైవేట్ గవర్నమెంట్ అని లేదు, ఎవరికైనా అదే న్యూట్రిషన్ కావాలి. ఇంకా ఆ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది అని లేదు, గవర్నమెంట్ లో ఉండదు, ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ కి ఉండాలి అని లేదు. బట్ దీస్ కిడ్స్ ఆర్ మోర్ యాక్సెసిబుల్ ఫర్ ద ఫుడ్ అండ్ ఆల్ స్టఫ్, బట్ వేర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కాంట్ అఫోర్డ్ దెమ్. సో ఆ ప్లేస్ లో మనమైనా ప్రొవైడ్ చేయగలగాలి అన్న థాట్ తో మేము వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేసాము. బట్ స్టిల్ వీఆర్ ఆల్సో రన్నింగ్ సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ టు ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ బోత్. బేసిక్ గా ఒక్కసారికి అయిపోదు ఇది. వి నీడ్ ఎ లాంగ్ టర్మ్ రిలేషన్ విత్ ద స్కూల్. అంటే ప్రతి 2 weeks కి వాళ్ళు, అంటే మంత్ కి 2 times పిలవాలి. అంటే మేము షెడ్యూల్ చేసుకునేది కూడా అలానే చేసుకుంటున్నాము. ఒక స్కూల్ తో ఈ రోజు ఉందంటే వీ విల్ నాట్ డూ ఇట్ ఆన్ ద సేమ్ డే విత్ అదర్ స్కూల్. ప్రస్తుతానికి అలా వర్కౌట్ అవుతుంది. అంటే తక్కువ మంది ఉన్నాము, ప్లస్ స్కూల్స్ కూడా తక్కువే వచ్చాయి కాబట్టి ఇప్పుడు దాకా. సో అలా ప్లాన్ చేసుకుంటున్నాము. సో అందుకు దే షుడ్ బి అ రిలేషన్. పిల్లలకి మాకు ఒక రిలేషన్ ఉండాలి. దే షుడ్ రిమెంబర్ అస్. అంతా చేస్తుంది ఒక్కసారికి చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయేది కాదు. ఈ రోజు చెప్పాము, మళ్ళీ 2 weeks తర్వాత మళ్ళీ ఫాలో అప్ చేసాము, అలా చేస్తూ ఉంటే దేర్ విల్ బి సమ్ ప్రోగ్రెస్ అని. అందుకు అది కూడా అనుకున్నాను నేను. లైక్ అంటే మీరు ఒకసారి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అది ఇది అన్నారు, వర్క్ షాప్స్ అన్నారు కదా, ఇస్ ఇట్ వన్ టైం లేకపోతే రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుంటారా? లైక్ ఏదన్నా స్ట్రాటజీ లాగా మనకి వాళ్ళు మీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ వాళ్ళకి యూజ్ అయిందా లేదా అని ఫాలో అప్స్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తారు కదా. బికాస్ లాట్ ఆఫ్ NGOs, లాట్ ఆఫ్ లైక్ ఈ రోటరీ క్లబ్ కానీ లైక్ ఐ బీన్ ఇన్ ఫ్యూ థింగ్స్. అండ్ వెన్ ఐ యూస్ టు రన్ అ క్లినిక్ ఆల్సో, లైక్ మేము చేసేవాళ్ళము ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అక్కడ ఇక్కడ క్యాంప్స్ అని. బట్ ద ఫీడ్బ్యాక్ అక్కడ నుంచి నాకు ఏమొచ్చేదంటే లైక్ ఓల్డ్ పీపుల్ ఒక్కసారి ఇప్పుడు మనం చూసి ఏదో రాస్తాం, మళ్ళీ రివ్యూ అంటాం కదా. అయితే ఆ ఓల్డ్ వాళ్ళు ఏమనే వాళ్ళంటే మళ్ళీ వస్తామంటారు కానీ మీరు ఎవరు రారు, ఒక్కసారి వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు అని. పీపుల్ గెట్ బిజీ విత్ దేర్ లైఫ్స్ కదా. సో ఆల్ దీస్ NGOs ఇవన్నీ. బట్ మీరు అన్నట్టు లైక్ మీరు మళ్ళీ వెళ్ళడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే వీఆర్ ప్లానింగ్ స్కూల్స్ ఓన్లీ ఇన్ దాట్. ఆ మైండ్ సెట్ లో ఉన్న స్కూల్స్ కే మేము వెళ్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి మేము వెళ్ళి వీఆర్ గివింగ్ 2-3 hours, అంటే ఇట్స్ నాట్ జస్ట్ అవర్ టైం. అంటే that nutritionist or dietitian, she has a busy schedule. దాంట్లో వాళ్ళు 3 hours తీసేసి 3 hours కి ఒక 1 hour ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక వారంలో
ప్లానింగ్ చేసుకోవాలి, మీటింగ్స్ ఉంటాయి. సో దే ఆర్ గివింగ్ సమ్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ వేస్ట్ అవ్వకూడదు కాబట్టి ఒక స్కూల్ తో మేము డిసైడ్ అయ్యామంటే ఆ స్కూల్ షుడ్ కమిట్ టు ఇట్. ఆ పిల్లలు కమిటెడ్ గా ఉండాలి, స్కూల్ కమిటెడ్ గా ఉండాలి, మేము కమిటెడ్ గా ఉండాలి. అప్పుడే ఆమెకి వచ్చే రెస్పెక్ట్ ఆమెకు వచ్చినట్టు, ఆమె వర్క్ చేసినందుకు ఆల్ ద ఎఫర్ట్ కి ఫ్రూట్స్. అదే అందుకు అన్ని స్కూల్స్ అలానే ప్లాన్ చేశాము. ఫస్ట్ వీక్ కొంచెం నేర్పిస్తాము, దానికి హోంవర్క్ ఇస్తాము. థర్డ్ వీక్ మళ్ళీ వెళ్తాము, మళ్ళీ కొంచెం నేర్పిస్తాము, మళ్ళీ హోంవర్క్ ఇస్తాము. అలాగే స్పేస్ చేసుకొని ఈ వీక్ 6th వీక్ కి ఎండ్ అవుతుంది వర్క్షాప్. ఆ తర్వాత నుంచి దే విల్ స్టార్ట్ ట్రైంగ్ క్రియేటింగ్ దేర్ ఓన్ డైట్ ప్లాన్స్. ఎంత క్రియేటివ్ గా అవ్వచ్చు అంటే అంత. విల్ నాట్ జడ్జ్ ఇట్, అంటే కరెక్ట్ గా చేసావా తప్పు చేసావా అనేది ఇంపార్టెంట్ కాదు. సంథింగ్ క్రియేటివ్ గా వచ్చాను. లాస్ట్ టైం పక్కన వాళ్ళ నుంచి కాపీ కొట్టకుండా తనంతా తను ఏదైనా క్రియేటివ్ గా ఆలోచించి, తప్పైనా పర్లేదు, లిస్ట్ ఇంగ్రీడియంట్స్ తప్పైనా పర్లేదు, అది ఒక కర్రీ లాగా అవ్వకుండా ఏదేదో కలిపేసినా పర్లేదు, వి విల్ గైడ్ హిమ్. అంటే ఇలా కాదు ఇలా చేయొచ్చు అనుకుంటూ చెప్తూ ఉంటాను. సో వి విల్ సీ హౌ ఇట్ గోస్. సో అంటే ఇది ఓన్లీ మన తెలంగాణ, ఆంధ్ర అంటే జియోగ్రఫిక్ స్పెసిఫికేషన్స్. హైదరాబాద్ లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్, విజయవాడ ఇస్ మై హోమ్ టౌన్. అందుకు అక్కడ అంటే కాంటాక్ట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అక్కడ. అంటే చాలా బ్యాక్వర్డ్ గా ఉండేది ఆ స్కూల్. సో ఆ స్కూల్ కి అంత చెయ్యాలనిపిస్తుంది బేసిక్ గా చూడగానే. స్కూల్ కి దోస్ కిడ్స్ అండ్ ఆల్ దే ఆర్ సో వెల్కమింగ్. హెడ్ మాస్టర్, ఇప్పుడున్న హెడ్ మాస్టర్, హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ హర్. సో చాలా వెల్కమింగ్ ఉంది. సో అక్కడ స్టార్ట్ చేసాము. ఇంకా మెల్లమెల్లగా ఏదైనా కొత్త స్కూల్స్ యాడ్ అయినా లేకపోతే ఏమైనా అయినా వి విల్ ట్రై విజిట్ దెమ్, మాట్లాడతాం. ఒకసారి ప్రామిసింగ్ అనిపిస్తే విల్ ప్రపోజ్ లైక్ ఇలా చేద్దాం అనుకుంటున్నాము, అలా చెప్తాము. ఇఫ్ ఎవ్రీవన్ లైక్స్ ఇట్ వి విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్. సో ప్రస్తుతానికి హైదరాబాద్ అండ్ విజయవాడ. We have more volunteers in Hyderabad and Vijayawada, so we are also waiting for volunteers to join. తెలుగు స్టేట్స్ Telugu states, we are కరెక్ట్ గా more- కాన్సన్ట్రేట్ చేద్దామని. Yeah. అంటే డిస్ట్రాక్ట్ అయిపోతుందండి. ఫస్ట్ అయితే యాక్చువల్ గా ముంబైలో దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఓపెన్ టు వర్క్, Yeah. బట్ వీ డోంట్ హ్యావ్ ది లాజిస్టిక్స్. పీపుల్ లేరు కనెక్ట్ చేస్తానికి. న్యూట్రిషనిస్ట్ ఆర్ రెడీ టు వర్క్ విత్ అస్, బట్ మేము అక్కడికి వెళ్ళలేము. అండ్ ఒక కనెక్షన్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంది. ఆ నెట్వర్కింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ గా ఉంది. వాలంటీర్స్ వస్తాము, ఎవ్రీ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి చిన్న చిన్న డీటెయిల్స్ తో ఇట్ విల్ బిల్డ్ అ నెట్వర్క్ ఫర్ అస్. అది కొంచెం మిస్ అవుతుంది. సో టైం ఇవ్వలేకపోతున్నాను. చెన్నైలో ఉన్నారు, చెన్నైలో ఇవ్వలేకపోతున్నా, ముంబైలో ఇవ్వలేకపోతున్నా. ఇలాగా కొంచెం అయ్యింది ప్రాబ్లం. ఒక 2 months బ్యాక్ వీ వర్ సో స్ట్రెస్. తర్వాత మేము అనుకున్నాం లెట్స్ స్టాప్ హియర్. అంతా మళ్ళీ ఫ్రెష్ గా మొత్తం షఫల్ చేసాము. ఇప్పుడు ఫస్ట్ అయితే Telugu states. ఫస్ట్ హైదరాబాద్, విజయవాడ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా స్లోగా స్టెప్ బై స్టెప్ యూ కెన్ ఎక్స్పాండ్ అని అనుకుంటున్నాను. అంటే లైక్ ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ ట్రిగ్గర్? లైక్ అంటే as medical doctors we can do many other things, like you can take care of anemia in tribal areas, rural areas, thalassemias కానీ ఏదో ఒకటి. న్యూట్రిషన్, డైట్ ప్లాన్స్, అవేర్నెస్ ఇద్దాము అని. అంటే జనరలీ అ పర్సన్ స్టార్ట్ సంథింగ్ అన్లెస్ అండ్ అంటిల్ ఐదర్ చిన్నప్పటి నుంచి ఆ గోల్ ఉంటే తప్ప, లైక్ ఆర్ దే మస్ట్ బి అ స్ట్రాంగ్ ట్రిగ్గర్ ఫర్ దెమ్ టు స్టార్ట్ ఇన్ దియర్ పర్సనల్ లైఫ్, ఏదో ఒకటి. So is there anything from your end if you would like to share? There are a lot of causes we have worked for. నేను అసలు ప్రివెంటివ్ హెల్త్ అని ఇంట్రడ్యూస్ చేసిందే నా ప్రొఫెసర్ 4th year లో ఫర్ నార్కాలజీ క్లాసెస్. అప్పుడు ర్యాన్ ఆయన ఒక పేపర్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు, రివ్యూ పేపర్. సో బేసిక్లీ ఇట్స్ అబౌట్ సక్సెస్ రేట్ ఫర్ క్విటింగ్. ఎలాగా ఏ మెథడ్ నుంచి ఎక్కువ క్విటింగ్ సక్సెస్ వస్తుందా అనేసి దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాము. వర్క్ చేస్తున్నప్పుడు అలాగా నేను ఇండియాలో నాకు తెలిసిన వాళ్ళందరితో సర్వే చేసి, తర్వాత స్టూడెంట్స్ అక్కడ యూనివర్సిటీ స్టూడెంట్స్ తో సర్వే చేసి ఒక రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ లో అప్పుడే నేను వచ్చింది. సో అక్కడి నుంచి ప్రివెంటివ్ హెల్త్ అని స్టార్ట్ అయింది. బేసిక్ అప్పుడు దాకా క్లినికల్ గా ఉండేది, చదువుతూనే ఉండేవాళ్ళము. యు నో హౌ ఇట్ ఈస్. మోస్ట్లీ వీళ్ళు డిసీజెస్ రావడం, మెడిసిన్ దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, డోసేజెస్ అదే కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇండియాలో వచ్చి మేము అబ్జర్వర్షిప్స్ చేసినా లేదంటే అంకుల్ దగ్గర ఉండేవాళ్ళం, అంకుల్ నేర్పించేవాళ్ళు. మోర్ విత్ మై డాడ్. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేదాన్ని. వెన్ ఎవర్ ఐ గో సిట్ విత్ హిమ్, పేషెంట్స్ ఎవరు వచ్చినా లేకపోతే కొంచెం కిడ్స్ గానీ టీనేజర్స్ గానీ, నాట్ అబౌట్ ద ఏజ్ బట్ ఎవ్రీ వన్ దే యూస్ టు ఆస్క్ అబౌట్ న్యూట్రిషన్. అంటే ఏం తినాలి, ఇది తినొచ్చా, ఇది తినకూడదా. అండ్ దేర్ యూస్ టు బి కిడ్స్ హూ ఆర్ obese. No one follows it. No one follows it, but they used to ask. అడుగుతారు, డాక్టర్ గారు ఇది తినొచ్చా, ఇది తినకూడదా అని అడుగుతారు. అంకుల్ చెప్తారు ఇది తినండి, అది తినద్దు, ఇది ఓకే, బీరకాయ తినండి, అది తినండి అన్ని చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళి తినాలనుకున్నవే తింటారు.
మేబీ ఆ 1-2 days ఫాలో అవుతారేమో బికాస్ దే ఆర్ సిక్ అండ్ ఆల్. ఒకసారి కొంచెం బెటర్ గా అవ్వగానే హెల్త్ ఇంకా అయిపోయింది, ఇంకా ఓకే నార్మల్ అయిపోయాం కదా. జ్వరాలు వచ్చిన వాళ్ళు లేకపోతే డిసీజెస్ ఉన్న వాళ్ళు మాత్రమే దే హ్యావ్ టు ఫాలో ద డైట్. Yeah. నార్మల్ గా ఎవరైనా ఏమైనా తినొచ్చు అనుకునే మైండ్ సెట్ లో ఉంటారు. బట్ దేర్ ఆర్ పేరెంట్స్ హు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ కిడ్స్. ఇప్పుడు వాళ్ళు అండర్ లైక్ కొంచెం ఒబేస్ గా ఉన్నా లేకపోతే అండర్ వెయిట్ ఉన్నా కూడా దే యూస్ టు థింక్ వీళ్ళు తక్కువ తింటున్నారు, అందుకే వీడు అలా ఉన్నారు అని చెప్పేసి దే విల్ ఫోకస్ మోర్ ఆన్ దేర్ లుక్స్. దే వోంట్ థింక్ అబౌట్ వెదర్ దే ఆర్ హెల్దీ ఆర్ నాట్. ఆ మెటబాలిజం ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరు ఆలోచించరు. ఒకవేళ ప్లేట్ లో పెట్టుకుంటున్నప్పుడు సెకండ్ టైం వడ్డిస్తున్నప్పుడు చాలమ్మా అంటే బక్కకున్నావు, నువ్వు తినకపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది, తినాలి అది ఇది అంటారు. అది బక్కకుంటే. ఒకవేళ ఈజ్ లిటిల్ చబ్బి, అతనికి ఏమంటారంటే ఏంట్రా తింటూనే ఉన్నావు, అది అతనికి ఆకలేస్తుంది పాపం, కాకపోతే తినకరా బాబు అలాగా లావ్ అయిపోతున్నావు అది ఇది అంటారు. దే ఆర్ నాట్ జస్ట్ దాన్ని బట్టి వాళ్ళు కొంచెం తక్కువ తింటే సన్నగా అయిపోతావు, కొంచెం ఎక్కువ తింటే లావ్ అయిపోతావు అనేదే వాళ్ళు ఆలోచిస్తున్నారు. దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఎలాగా బాడీ వర్క్ చేస్తుంది అనుకోవట్లేదు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాళ్ళకి ఇప్పుడు ఇలా ఉన్నారు రేపు పొద్దున ఎలా ఉంటారు. నో వన్ నోస్ ఇట్. బాడీ చేంజెస్ ఎవ్రీ టైమ్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే నేను చేసిన డైట్ తినకి సెట్ అవ్వదు, తిని చేసింది నాకు సెట్ అవ్వదు. And we also can't blame kids for that. It's also in parents who are providing the food, the plate. Exactly. అండ్ ఇట్స్ నాట్ లైక్ మనకి ఒక కరెక్ట్ ఫార్ములా అనేది ఉండదు. మెడిసిన్ ఈస్ నెవర్ లైక్ దట్. ఒకరికి వర్క్ అయింది వేరే వాళ్ళకి వర్క్ అవుతుందని అసలు గ్యారంటీ లేదు. ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్. అది ప్రొఫెషనల్ గైడెన్స్ లో ఉన్నప్పుడు థింగ్స్ మైట్ నాట్ గో రాంగ్. అందుకు వీఆర్ స్టడీయింగ్ దీస్ మెనీ ఇయర్స్, వీఆర్ ప్రాక్టీసింగ్. ఇన్ని పేషెంట్స్ చూసిన తర్వాత అందుకే కదా ఇప్పుడు సీనియర్ డాక్టర్ అంత రెస్పెక్ట్ ఉండేది. అంతే 20 years హీస్ వర్కింగ్ ఆన్ వన్ ఫీల్డ్ అన్నప్పుడు, నేను ఫ్రెష్ గా వచ్చినప్పుడు ఐ కాంట్ జడ్జ్ ఇట్. 20 years లో he might have seen a lot of patients. సేమ్ కండిషన్ ఉన్నప్పుడు సంథింగ్ మైట్ హ్యావ్ గాన్ రాంగ్. అంటే ఒక మెడిసిన్ వర్క్ అయింది, ఒక మెడిసిన్ వర్క్ అవ్వలేదు. ఆ సిమ్టమ్స్ ని ప్రతి దాన్ని జడ్జ్ చేసుకొని he will give a treatment. అలానే న్యూట్రిషనిస్ట్ కూడా అలానే. ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఎక్కువ పీపుల్ ని చూసి, అన్ని ఎక్కువ కేసెస్ ని చూసి అందుకు బెటర్ ఒపీనియన్ ఇవ్వచ్చు. ఇప్పుడు సింపుల్ గా గూగుల్ చేయాలంటే ఐ కెన్ ఆల్సో గూగుల్ ఇట్, ఐ కెన్ ఆల్సో జీపీటీ అండ్ స్టఫ్. సో ఇంగ్రీడియంట్స్ వస్తాయి, ద బెస్ట్ ఆప్టిమల్ ఒపీనియన్ వస్తుంది, ఇది చేస్తే బాగుంటుంది అని. బట్ ఇది మీకు సూట్ అవుతుందా లేదా అనేది ఆ డైటీషియన్ కెన్ టెల్ యూ. ఐ కాంట్ టెల్ ఇట్. ఈవెన్ ఇఫ్ ఐ డి మై హోల్ MBBS అండ్ స్టఫ్, ఐ కాంట్ టెల్ ఇట్. ఒక ఇంజనీర్ చెప్పలేరు, ఒక లాయర్ చెప్పలేరు. ఓన్లీ డైటీషియన్, దే హ్యావ్ ప్రాక్టీస్డ్ ఆన్ ఇట్, దే హ్యావ్ లెర్న్డ్ ఇట్, దే హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ కేసెస్, కేస్ స్టడీస్ చేస్తూ ఉంటారు. there is so much practice. అది అయిన తర్వాత దే కెన్ జడ్జ్ ఇట్. సో అందుకే మేము కూడా చెప్పట్లేదు బేసిక్ గా. అందుకే వీఆర్ ఇన్వైట్ Formed a team of ఎగ్జాక్ట్లీ వీఆర్ బ్రింగింగ్ ఇన్ ద ప్రొఫెషనల్స్. ఆ ఎక్స్పర్టైజ్ ఉంటేనే ఇట్ విల్ వర్క్. మేము ఏదో చెప్పేస్తే ర్యాండమ్ గా చెప్పేస్తాం అనేది చాలా ఈజీ అండి, ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మేము యాక్చువల్ గా ఫేస్ చేసే ప్రాబ్లం కూడా అదే. వెన్ వీఆర్ టాకింగ్ ఇన్ ది PTAs, ఎప్పుడైతే PTAs చేస్తారో యాక్చువల్ గా మేము పిల్లలు ఒక్కరికే చెప్తాం వల్ల సరిపోదు, పేరెంట్స్ కూడా చెప్పాలనేసి వీఆర్ బ్రింగింగ్ ఇన్ ద పేరెంట్స్ ఆల్సో. వీఆర్ డూయింగ్ ద పేరెంట్ మీటింగ్స్. పేరెంట్స్ ముందు కూడా అప్పుడప్పుడు, అంటే నాట్ ప్రతిసారి కుదరదు. సో సమ్ టైమ్స్ మదర్స్ విల్ కమ్, సమ్ టైమ్స్ ఫాదర్స్ విల్ కమ్. PTA జరిగినప్పుడు వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ఆల్సో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అన్నట్టు. అండ్ దే విల్ నార్మలీ క్వశ్చన్ లైక్ ఇదేముందండి అదేముందండి, వై దిస్ ఈస్ ఇంపార్టెంట్ అనేది. సో వాళ్ళు చెప్తారు, మా అమ్మమ్మ ఇలా చెప్పేది, మా నాన్నమ్మ ఇలా చెప్పేది, మేము చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తూ ఉన్నాము, లైక్ హౌ ఇట్ చేంజ్డ్ అన్నట్టు. అండ్ అదే మీరు అన్నట్టు లైక్ అంటే ఫర్ ఎవ్రీ పర్సన్ ఇట్ ఈస్ డిఫరెంట్. బికాస్ ఇఫ్ యూ సీ కొంతమందికి సాలడ్స్ ఆర్ హెల్దీ, బట్ ఫర్ ఫ్యూ బాడీస్ లైక్ పీపుల్ హూ హ్యావ్ ఆటోఇమ్యూన్ జీన్స్, hypothyroid, వీళ్ళందరికీ లైక్ salads and raw foods are not at all advised. They always have to eat warm foods, కొంచెం సెమీ కుక్డ్, సాటే, ఇట్లా తినాలి. సో దెర్ ఈస్ లైక్ లాట్ ఆఫ్ సైన్స్. ఒక్క డైట్ ప్లాన్ మనం మీరు అన్నట్టు గూగుల్లో చూసేసి ఫాలో అయితే ఇట్ వోంట్ వర్క్ ఫర్ ఆల్. లైక్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చెస్ బిట్వీన్ ట్విన్స్ ఆల్సో, ద డైట్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద బాడీ కెన్ చేంజ్. ఐ సీన్ ఇన్ సమ్ పేపర్స్. ప్రతిదీ లైక్ ద పేషెంట్ హ్యాస్ టు సిట్ విత్ ద కన్సర్న్ డాక్టర్ తో కూర్చొని దే హ్యావ్ టు గెట్ దియర్ డైట్ రికమెండెడ్, అదంతా ఉంటుంది. సో ఇట్స్ గుడ్. లైక్ అంటే it can be dangerous, like if a person is following a diet or from social media and stuff, it can be dangerous. And people when they do diet, they'll do extreme or nothing.
తింటే బిర్యానీ తింటారు, అన్ని తింటారు, కోక్ తాగుతారు, మొత్తం ఫుల్ అయిపోయి పడుకుంటారు. అదర్వైజ్ దిల్ జస్ట్ కట్ ఇట్, ఫుల్ కట్ ఉపవాసం చేస్తారు. ఉండిపోతారు. దిల్ థింక్ మనం ఎక్కువ తినకుండా ఉంటే విల్ బికమ్ థిన్ లైక్ దాట్. బట్ అది అన్హెల్దీ అవుతుంది. ఆ పాయింట్ లో ఏమవుతుంది అంటే రావాల్సిన న్యూట్రియంట్స్ రావు, అది డెఫిషియెంట్ అయిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ అది కూడా ఓకే అండి. ఒకప్పుడు ఇలా చేసేవాళ్ళు ఇంటర్నెట్ లేనప్పుడు. నౌ దట్ ద ఇంటర్నెట్ అవేర్నెస్ ఆర్ కమ్, లైక్ ఆల్ దిస్ డైట్స్ ఆర్ కమింగ్. కోకోనట్ ఆయిల్ తాగేస్తాం, సమ్ ర్యాండమ్ ఫ్యాన్సీ ఫిష్, సాల్మన్స్, ట్యూనాస్, ఏదైతే అలవాటు లేదో సడన్ గా బాడీకి సూపర్ ఫుడ్స్ తీసుకొచ్చి సడన్ గా బాడీకి ఇంట్రడ్యూస్ చేస్తే ఆ అమౌంట్స్ లో బాడీ కాన్ టేక్ ఇట్. ఒకవేళ చేస్తే ఒక చిన్న అమౌంట్, ఒకవేళ స్ప్రౌట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, హ్యాండ్ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకొని స్టార్ట్ చేసి కడుపు బాగానే ఉందా లేదా, బాడీ రియాక్ట్ అవుతుందా, కరెక్ట్ గానే బాగుందా లేదా చూసుకొని ఆ తర్వాత ది హ్యావ్ టు ప్రొసీడ్. ఒకేసారి తీసుకుంటాం ఒక బౌల్ ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకొని తినేస్తే ఇట్ విల్ గో రాంగ్. ఐబిఎస్ అంటే బౌల్ మూమెంట్స్ ఇంక్రీజ్ అయిపోతాయి కదా. దేర్ ఇస్ లైక్ ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, అసలు కొంతమంది తినొచ్చలేదు, కొంతమందికి సెట్ కూడా అవ్వదు. కొంతమంది ఓన్లీ సాలడ్స్ వాళ్ళకి చాలా బాగా పడతాయి. ఇఫ్ ఈస్ డూయింగ్ ఇట్ ఫర్ మంత్, న్యాచురల్ గ్లో వస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి సో పర్ఫెక్ట్ ఫర్ దెమ్. కొంతమంది తినంగానే నెక్స్ట్ డేనే వాళ్ళకి బ్లోటింగ్ అవుతుంది, ఇట్ విల్ బి పెయిన్ఫుల్ ఫర్ దెమ్. there are more disorders also we have seen. ఈవెన్ ఐ డెంట్ నో, అంటే నాకు తెలియదు, లైక్ మెడిసిన్ చేసి న్యూట్రిషన్ చేసినా కూడా లైక్ అంటే కోల్డ్ ఫుడ్స్ ఆర్ నాట్ గుడ్, వీళ్ళకి ఈ బాడీకి కోల్డ్ ఫుడ్స్ నాట్ గుడ్, ఈ బాడీకి. సో ఐ హ్యాడ్ టు డూ రీడ్ మోర్ పేపర్స్, రీడ్ మోర్ ఆర్టికల్స్, అవన్నీ చేశాక అప్పుడు తెలిసింది ఓకే ఇది కూడా ఉంటుందా అని. యాక్చువల్ గా మన మెడిసిన్ లో మన టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సో చాలా హ్యాపీగా ఉంటాయి అన్ని. మనం చదువుతున్నప్పుడు ఇట్స్ లైక్ నథింగ్ కెన్ గో రాంగ్. అన్ని ఇది ఈ ఫుడ్ లో ఇది ఉంది, ఇలా తింటే సరిపోతుంది అన్నట్టు ఇట్ విల్ బి సో సిస్టమాటిక్. అంటే మనం చదువుతున్నప్పుడు అన్ని వాట్ కెన్ గో రాంగ్ అని వస్తుంది, బట్ వెన్ వీఆర్ ఈటింగ్ వెంటనే దెబ్బ కొట్టేస్తుంది. సో దాట్ ఈస్ ద థింగ్. ప్రతి ఒక్కరికి ఒకటే డైట్ ఉండదు. సో అందుకు వీ హ్యావ్ టు ఎక్స్పెరిమెంట్ అవర్ సెల్ఫ్స్. అంటే ఇలాగా డేంజరస్ గా కాదు, అంటే స్మాల్ అమౌంట్స్ లో ఇవే నేర్పిస్తున్నాం మేము పిల్లలకి. బేసిక్ గా చిన్నప్పటి నుంచి యూ హ్యావ్ టు నో వాట్ యుర్ ఈటింగ్. దట్ ఈస్ ది మెయిన్ మోటివ్ ఆఫ్ కార్య. ఎవ్రీ కిడ్ షుడ్ నో వై ఈజ్ ఈటింగ్ ఇట్. ఆ ప్లేట్ లో ఏముంది, ఎందుకు తింటున్నారు, దాని నుంచి ఏ బెనిఫిట్ వస్తుంది. రైస్ తింటున్నావా, ఏమొస్తుంది, బలం వస్తుంది. ప్రోటీన్ తింటున్నావు, దాల్ తింటున్నావు, ఏమొస్తుంది, కండలు పెరుగుతాం కోసం చేస్తున్నావు. సో ప్రోబయోటిక్స్ ఎందుకు. సో ఎవ్రీథింగ్ హీ షుడ్ నో. ప్రతిదీ హీ షుడ్ క్వశ్చన్ ఇట్. ఎందుకు తింటున్నాం అనేది క్వశ్చన్ చేయాలి. దాట్స్ వై. అండ్ అంటే మీ పేరెంట్స్ అప్రూవ్ చేశారా? లైక్ జనరల్గా పేరెంట్స్ డాక్టర్ అంటే లైక్ దే వాంట్ దెమ్ టు ప్రాక్టీస్ కదా. సో ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్, ఐ నో దిస్ ఈస్ సంథింగ్ బిగ్గర్ ఫర్ అ బిగ్గర్ పర్పస్, బట్ ఇమీడియట్ రియాక్షన్ పేరెంట్స్. So my father's opinion was pretty chill. He was more interested in it. Like, what is this? అంటే ఏంటి, what is the meaning of it? అంటే ప్రాబ్లం ఏంటంటే, if a person is into social work or volunteering stuff, some people are like, నాకు కుదిరితే నేను ఎంతైనా చేస్తాను, కుదరకపోతే ఐ కాంట్ డూ ఎనీథింగ్ కదా అన్నట్టు. సో దట్ ఈస్ 2 types of mindset. ఒకళ్ళు దే విల్ గో డీప్ ఇన్ టు ఇట్, అంటే దే విల్ మేక్ టైమ్ ఫర్ ఇట్. వారంలో కూర్చుందామంటే 2 hours కూర్చోవాల్సిందే, ఆ రోజు ఏదో ఒకటి చేయాల్సిందే. బ్యాక్ ఆఫ్ ది మైండ్ రన్ అవుతూనే ఉంటుంది. లైక్ స్కూల్లో ఏం చేద్దాము, పిల్లలకి ఏం చేద్దాము, ఏం ప్రోగ్రామ్ మార్చుదాము అనుకుంటూ. సమ్ పీపుల్ దే విల్ డూ ఇట్ అట్ ది లీజర్. అంటే టైం దొరికింది, ఈ సండే ఖాళీగా ఉన్నాము, విల్ గో టు విల్ డూ సంథింగ్, అలాగా. So my dad asked me one question, like, will you do it on your full-time basis or is it like hobby type? And I said, like, I don't know what it is for me right now, but I want to do it. And he did not question me again. Your parents? సో మై డాడ్ హీఈస్ ఆల్రెడీ అ డాక్టర్. మమ్మీ కూడా డాడీతోనే చెప్తూ ఉండేవాళ్ళు. యాజ్ ఐ సెడ్, ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇలాగా డాక్టర్ ఏం తింటే మావాడు కొంచెం లావ్ అవుతాడు, లేకపోతే సన్నగా అవుతాడు. సో మా డాడ్ మామూలుగానే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కామన్ గా డైలీ లైఫ్ లో చూస్తూ ఉంటారు. మామ్ కూడా ఇంకా అలా అలవాటైంది కాబట్టి వాళ్ళకి ఇది పెద్ద అన్కామన్ గా అనిపించలేదు. విత్ ఇట్ అంకుల్ ఆ కాంటాక్ట్స్ ఇచ్చారు. చాలా మందిని కలిసి ఉంటారు కదా, మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ మాకు ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఆల్సో వి వర్ అవుట్ సైడ్ కాబట్టి మాకు అంత ఈజీగా ప్రతిదీ దొరకదు. బికాస్ అవర్ పేరెంట్స్ సపోర్టెడ్ ఇట్, వి గాట్ ఇట్ ఈజీలీ. సో మా డాడీ ఇచ్చిన కాంటాక్ట్స్, అంకుల్ ఇచ్చిన కాంటాక్ట్స్, ఆంటీ ఇచ్చిన అడ్వైజర్స్. సో మై మమ్
ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. ఎవ్రీ వన్ దే కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ టు దిస్. ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ దాంట్లో. అండ్ మోస్ట్లీ మీ ప్రోగ్రామ్స్ అంటే లైక్ డైరెక్ట్ లైవ్గా అక్కడ లొకేషన్కి వెళ్ళి చేస్తారా, లైక్ ఈజ్ దర్ ఆన్లైన్ డిజిటల్ ఆప్షన్? రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ దాట్ కన్వీనియన్స్. ఆన్లైన్ లో Online. చేస్తానికి లేదు. Yeah, వీ థాట్ అబౌట్ ఇట్ లైక్ ప్రొజెక్టర్ చేసి చేద్దామని, బట్ వీఆర్ నాట్ గెటింగ్ ద టచ్. అక్కడికి వెళ్ళి చేస్తుంటే వీఆర్ గెటింగ్ దట్ రిలేషన్షిప్ విత్ ద చైల్డ్. ఈచ్ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్ టు అస్. ఆ చైల్డ్ కి అది ఒక హ్యాపీనెస్ లా ఉండాలి. 2 weeks ఒకసారి మేము వెళ్తున్నప్పుడు దే షుడ్ బి ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. లైక్ నెక్స్ట్ డే టుమారో దే విల్ బి కమింగ్ ఫర్ అస్. రేపు వస్తారు, ఆడుకుంటాము, పాడుకుంటాము, కొత్తగా నేర్చుకుంటాము. ఇప్పుడు దాకా ఏమైనా రాసుకున్నారంటే అది చూపించి సంథింగ్, అంటే దే ఆర్ గెటింగ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ సెల్వ్స్. ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్ లో దోస్ కిడ్స్ వర్ ఎక్సైటెడ్. రాగానే అదిగో అన్నయ్య రాసుకొని వచ్చాము, ఇదిగో చూడు అనుకుంటూ. దే బ్రాట్ ది రెసిపీస్ ఆల్సో. వన్ కిడ్ వాజ్ సేయింగ్ లైక్ ఇంట్లో వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తాం స్టార్ట్ చేసా అని చెప్పారు. లైక్ చాలా డోర్స్ ఓపెన్ చేస్తున్నాయి మాకు కూడా లెర్నింగ్ కి. లైక్ వాట్ వీ కెన్ యాడ్ ఇన్ ది వర్క్ షాప్, వాట్ వీ కెన్ సే, వాట్ వీ కెన్, హౌ వీ కెన్ మేక్ ఇట్ మోర్ ఫన్ ఫర్ ది కిడ్స్ అనేది మాకు కూడా ప్రతి కిడ్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ నుంచి మేము ఇంకా నేర్చుకుంటున్నాం. ప్రతి పేరెంట్ చెప్పేది నేర్చుకుంటున్నాం. ఎవ్రీ వన్ వీఆర్ మీటింగ్. ఇంకా చెప్పాలంటే ఈ ఫీల్డ్ లో ఉంటున్నప్పుడు ద పీపుల్ వీఆర్ మీటింగ్ ప్రతి ఒక్కరు చాలా హంబుల్గా ఉంటారు, చాలా కైండ్ హార్టెడ్గా ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు చూసిన సిచ్యువేషన్స్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాకు వచ్చే సజెషన్స్ తో వీఆర్ ఇంప్రూవైజింగ్ ఎవ్రీ టైం. ప్రతిసారి వీఆర్ గెటింగ్ బెటర్ ఆన్ ఇట్. నేను స్టార్ట్ చేసినప్పుడు నా జర్నీలో ఐ న్యూ నథింగ్ అబౌట్ ఫుడ్. నేను ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసి తెలుసుకున్నాను, ఐ వాంట్ కిడ్స్ టు నో ఇట్ ఫ్రమ్ బిగినింగ్. అండ్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ దెమ్. ఇట్ వుడ్ బి, అంటే నార్మలీ ద కిడ్స్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ రైట్ నౌ, దే విల్ నెవర్ గో టు అ డైటీషియన్. నార్మల్ మైండ్ సెట్. నేనే ఒక ఏజ్ వచ్చేదాకా లైక్ వై వుడ్ ఐ నీడ్ టు గో టు అ డైటీషియన్? ఇంట్లో సరిగ్గా తింటే సరిపోదు కదా. ఎప్పుడైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఏమైనా ప్రొసీజర్ అయిన తర్వాత అప్పుడు డైటీషియన్ రికమెండ్ చేస్తారు. అప్పుడు దాకా అంతా నార్మల్ గానే ఉంటుంది కదా అనే మైండ్ సెట్ లోనే ఉన్నాను నేను కూడా. బట్ వెన్ ఐ న్యూ లైక్ హౌ పీపుల్ ఆర్ వర్కింగ్, అంటే వాళ్ళు కూడా మాట్లాడుతున్నప్పుడు దే టెల్ ద ఎక్స్పీరియన్సెస్. లైక్ ఆ స్కూల్లో ఇలా చేసేవాళ్ళము, స్కూల్ జర్నీలో ఇలా, స్కూల్ యాజ్ ఇన్ కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో ఇలా చదివేవాళ్ళం, మా కరికులం ఇలా ఉంటుంది, మేము ఇవి నేర్చుకుంటాము, దీని గురించి మాకు డీటెయిల్డ్గా ఉంటుంది, వీ యూస్ టు రైట్ ఆన్ దిస్, వీ యూస్ టు స్టడీ ఆన్ దిస్ అన్నప్పుడు మాకు ఒక డిఫరెంట్ పిఓవి వచ్చేది. ఆ ఎక్స్పర్టైజ్ మీద వీ విల్ గెట్ దాట్. మేము ఎంతైతే మెడిసిన్ కోసం చదివామో వాళ్ళు కూడా అంతే చదివారు ఫుడ్ గురించి. సో అందుకు వీఆర్ గెటింగ్ కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతిసారి. సో దాట్ ఈస్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఫర్ అస్. ఐ థింక్ లైక్ హిపోక్రటిస్ ఆల్సో లైక్ ఫుడ్ ఇస్ మెడిసిన్ అని. అదే చెప్పుకుంటాం, అందరు చెప్పుకుంటారు, బట్ నో వన్ విల్ ఫాలో ఇట్. బికాస్ లిటరలీ మెడిసిన్ లో వెరీ, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ అ చాప్టర్ ఉండొచ్చేమో మరి. ఇట్స్ బిన్ లాంగ్ టైమ్ ఫర్ మీ. న్యూట్రిషన్ చాప్టర్ ఉందో లేదో ఐ డోంట్ నో. సో మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఇట్. ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ బుక్ చూస్తారు, మాడ్యూల్స్ అవగొట్టేస్తారు, వి విల్ రైట్ టెస్ట్ అబౌట్ ఇట్. బికాస్ మిగతావన్నీ పెద్ద కాంప్లెక్స్ చదవాలని ఉంటుంది కదా. సో న్యూట్రిషన్ అంత ఫోకస్ చేయట్లేదు. సో ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ టు కొలాబరేట్. అవి నాట్ సేయింగ్ లైక్ డాక్టర్స్ అవసరం లేదని కాదు, వాళ్ళు వీళ్ళు అందరూ కొలాబరేట్ చేస్తే దే కెన్ బ్రింగ్ అప్ బెటర్ healthy and it's important. We can prevent so many diseases with food. I've seen like in western countries lot of doctors who have done cardiologists, they became nutritionists because వాళ్ళ personal life lo వాళ్ళ family lo just with food changes they could reverse heart diseases. And it's not like they are stopping there. అది ఒక like extra skill అన్నట్టు. Why would a cardiology need to study nutrition and food? చదువుకొని they will implement in their lives and they will spread it around the family. తర్వాత ఇంకా కొంచెం బయటికి, and they will keep practicing on it. కార్డియాలజీ కూడా చేస్తారు, ఇది కూడా చేస్తారు. both they will keep in their life. అంటే it's not a very difficult thing. రెండు చేస్తాం అనేది yeah, very easy. I mean like medicine చదివిన వాళ్ళు for them to understand the food micronutrients just very simple అసలు మనకి. జస్ట్ కొంచెం టైం అండ్ ఎఫర్ట్ పెడితే విల్ బి హెల్ప్ఫుల్. అంటే మనం తినే దాని గురించి మనమే ఎఫర్ట్ పెట్టకపోతే why would someone else take it? మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, డాక్టర్ పాల్, హీఈస్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ US.
బట్ అగైన్ హీ ఆల్సో ప్రమోట్స్ హెల్దీ ఫుడ్, ఇది తినాలి, ప్రీబయోటిక్స్ అంటే ఈ ఫుడ్స్. సో రాదర్ దెన్ జస్ట్ టెల్లింగ్ ఎండోస్కోపీలు, కొలనోస్కోపీలు ఇవన్నీ ప్రమోట్ చేయాలంటే హీ కెన్ ప్రమోట్. ఫుడ్ న్యూట్రిషన్ మీద ప్రమోట్ చేస్తున్నారు అంటే అంటే ఫుడ్ ఎంత ఇంపాక్ట్ చేస్తుంది మనకి. మీరు స్కూల్స్కి వెళ్తున్నారు కదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వాటికి, సో అక్కడ పిల్లల్లో మీరు నోటీస్ చేసిన అంటే కామన్ మిత్స్, న్యూట్రిషన్కి ఫుడ్కి రిలేటెడ్ కొన్ని అపోహలు ఏం నోటీస్ చేశారు పిల్లల దగ్గర నుంచి? యాక్చువల్లీ చిల్డ్రన్ దే డోంట్ హ్యావ్ అ సే ఇన్ ఇట్. వాళ్ళ చేతిలో ఏది లేదు. లంచ్ మిడ్ డే మీల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, తింటున్నారు. డిన్నర్ ఇంట్లో పెడుతున్నారు, తింటున్నారు. దే డోంట్ డిసైడ్ వాట్ దే ఆర్ ఈటింగ్. సో ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పేరెంట్స్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అది వాళ్ళ పిల్లల మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ పేరెంట్ హ్యాస్ డిఫరెంట్ మెంటాలిటీ, అంటే రైస్ ఎక్కువ తినాలి అనే మెంటాలిటీ నుంచి ఉంటున్నా, లేకపోతే రాత్రి పూటలు రైస్ తినకూడదు, రోటీలు తినాలనే మైండ్ సెట్ నుంచి ఉంటే, దాట్ ఈస్ వాట్ రిఫ్లెక్ట్స్ ఆన్ ద కిడ్. ఆ కిడ్ అది తినాల్సిందే. అది ఇది అంటే అతను ఆలోచించాడు బేసిక్ గా దాని గురించి. వై వుడ్ యూ థింక్ లైక్ ఈ రోజు ఏం తినాలి అని తను ఆలోచించాడు. ఈ రోజు ఏం ఉంటుంది ఇంట్లో అనేసి థాట్ ఉంటుంది తప్ప మనం ఏం చేయాలి, మనం ఏం కుక్ చేయాలి అనేది తన చేతిలో ఉండదు. కాబట్టి ద ప్రాబ్లమ్ ఇస్ విత్ ద పేరెంట్స్. సో పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు షో దెమ్, అంటే వీ హ్యావ్ టు షో ద రిజల్ట్స్. వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు నమ్మరు. సో అది దాట్ ఈస్ ది ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్ రైట్ నౌ. అంటే వెంటనే మనం చెప్పేది కనిపించదు కదా. ఇఫ్ ద కిడ్ ఈస్ ఈటింగ్ గుడ్ ఫుడ్ దిస్ వీక్ డజంట్ మీన్ నెక్స్ట్ వీక్ కి అతను ఒక సూపర్ హ్యూమన్ అయిపోతాడని. సో ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైం, వెరీ లాంగ్ టైం. సో వీ కాంట్ షో దెమ్ రిజల్ట్స్ విత్ ఆర్ వర్క్. వాళ్ళ పిల్లోడ్లో మేము చూపించలేము. సో వీ హ్యావ్ టు బిల్డ్ ద ట్రస్ట్ బిల్డ్ చేస్తానికి we will show them the stories or case studies like ila jarigindi ala jarigindi. That is the one myth I parents like inta cheptunnaru food gurinchi meer paatichochu kada antaru. We are talking to make a habit of it. Mem habit మీద వర్క్ చేస్తాం. We are not saying like ఇదే తినాలి అదే తినాలి, రేపటి నుంచి షుగర్ కట్ చేసి, రేపటి నుంచి కాఫీ కట్ చేసి. We are not saying like ఇది మార్చి అది మార్చి. వీఆర్ సేయింగ్ లైక్ మేక్ అ హ్యాబిట్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు డూ. అంటే తినాలనుకుంటే తినండి, బట్ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ సంథింగ్ ఇట్ షుడ్ బి ప్లాన్డ్. లైక్ అనుకొని ఉండాలి, నేను ఇది తిందాం అనుకుంటున్నాను, ఎందుకు తినాలి, దీని నుంచి ఏమొస్తుంది ఏం రావట్లేదు అనేది తెలుసుంటే ఇట్స్ ఓకే. ఏ తిన్నా పర్లేదు. బిర్యానీ తింటుంటే యూ షుడ్ నో లైక్ ఎంత పోర్షన్ తినాలి బిర్యానీ. ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసాం కదా అని మొత్తం లాగిచ్చేయకూడదు. లేదా నెక్స్ట్ టైం ఒకవేళ ఆర్డర్ చేస్తున్నప్పుడు యూ షుడ్ బి మైండ్ఫుల్ అబౌట్ ఇట్. మనం ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేయాలా, లేదంటే 3 person కి సఫిషియంట్ అని ఉందంటే అది 3 person కి సఫిషియంట్ ఉందా లేదా అనేసి దాట్ అవేర్నెస్ వీఆర్ గివింగ్ అంతే. సూపర్ ఫుడ్స్ ని ప్రమోట్ చేయట్లేదు, బ్యాడ్ ఫుడ్స్ లేదు, జంక్ ఫుడ్ లేదు, ఎన్ని మేమేమి ఆపేయొద్దు అనట్లేదు, ఏమి అలా చేయాలి ఇలా చేయాలని చెప్పట్లేదు. బట్ వీఆర్ సేయింగ్ లైక్ బీ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ యూఆర్ ఈటింగ్. దట్స్ వాట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. సో అంటే పేరెంట్స్లో కొన్ని ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్, జనరల్గా మనకు తెలుసు ట్రెడిషనల్ ఫుడ్ హ్యాబిట్స్ 90% కరెక్ట్, మోస్ట్లీ హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది. సో బేసిక్ గా 90% ఆఫ్ వాట్ ఐ మీన్ ఒక పని చేయాలంటే లైక్ రాగి సంకటి అండ్ జొన్న రొట్టెలు తింటాము, బలం జొన్న రొట్టెల నుంచి వస్తుంది, రాగి సంకటి తినేవాళ్ళము అనుకుంటూ మాట్లాడతారు. దాట్ ఈస్ ఓకే, బట్ ఎంత క్వాంటిటీలో తినాలి? సో బేసికల్ గా ఒక ఇంట్లో రాగి ముద్ద తింటున్నాము అంటే రోజు అదే తింటే వాళ్ళకి రావాల్సిన న్యూట్రిషన్ ఏది రాదు. అండ్ ఆల్సో ది పోర్షనింగ్, ఎంత పోర్షన్ లో తినాలి, ఇంత ఉండాలా రాగి ముద్ద, ఇంత బౌల్ ఆఫ్ పోర్షన్ ఉండాలా అనేది వాళ్ళు ఓవర్ ది ఇయర్స్ వాళ్ళకి అలవాటు అయింది అది పెద్దోళ్ళకి. బట్ ఒక జనరేషన్ లో ఏమవుతుందంటే దే ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వాళ్ళు అంత ఫోకస్ చేయట్లేదు మెట్రిక్స్ మీద, కప్ సైజ్ మీద ఫోకస్ చేయట్లేదు, ఎన్ని గ్రామ్స్ ఫోకస్ చేయట్లేదు. వాళ్ళు ఒక తినాలి కదా అన్నట్టు ఉంటారు. రోజు రాగి తినేస్తే ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ ఫర్ అ హ్యూమన్ బాడీ. సో దాట్ డైవర్సిటీ షుడ్ బి దేర్. వాళ్ళు చెప్పారు కానీ మొత్తం వినలేదు. సో దేర్ ఈస్ సమ్ గ్యాప్ బిట్వీన్ ఇట్. సో అది ఎవరు ఒప్పుకోరు. మాకేం తక్కువ, మేము హెల్దీగానే ఉన్నాము, రొట్టె తింటున్నాము, రాగి జావ తాగుతున్నాము, సంకటి తింటున్నాము. And it all starts when you have the child. పిల్లోడు పుట్టగానే you will do anything to feed him. No one likes it. అంటే మనం ఫస్ట్ తినిపించిందే పిల్లోడికి అలవాటు అవుతుంది కదా. సో ఫస్ట్ మనం చాక్లెట్ ఇస్తే చాక్లెట్ విల్ బి గుడ్ ఫర్ హిమ్. అతనికి ఒకసారి అలవాటు అయిందంటే he will crave for it. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది అలాగా
క్రేవింగ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ లో ఏదైనా మనం పెట్టాము, న్యూట్రిషియస్ ఐటమ్ పెట్టాము, సమ్ ఫ్రూట్ పెట్టాము, ఫ్రూట్ తినట్లేదు, మనం వెంటనే ఏం చేస్తాం, అయ్యో పిల్లోడు తినట్లేదు, ఏడుస్తున్నాడండి, ఆపేద్దాము అనుకుంటాం. సో దాట్ ఈస్ ది ప్రాబ్లమ్. యూ షుడ్ బి హార్ష్ సమ్ టైమ్స్. టఫ్ లవ్ ఉండాలి. ఐ మీన్ నాట్ టూ హార్ష్, అంటే ఇదే పెట్టాలి అనుకుంటూ ఉన్నవాడు కొంతమంది చాక్లెట్సే కట్ చేసేస్తారు, కంప్లీట్ గా కట్ చేసేస్తారు. యూ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ అండ్ దెన్ కట్ ఇట్. మనం డైరెక్ట్ కట్ చేస్తే దే విల్ బి క్యూరియాసిటీ, ఎందుకు కట్ చేయమన్నారు, ఏదో ఉంటుంది దాంట్లో, ఏముంది మనకు తెలియాలి అని. దే కాంట్ గ్రాస్ప్ ఇట్ అట్ దాట్ ఏజ్. ఇప్పుడు నాకు తెలుసు ఎంత తినాలి ఎంత తినకూడదు. అట్ దాట్ ఏజ్ ఐ విల్ ట్రై టు గెట్ దట్ చాక్లెట్ ఎనీ హౌ. మనీ లేకపోతే ఐ విల్ ఆస్క్ మై గ్రాండ్ మమ్ ఆర్ సమ్వన్, ఐ విల్ గో అండ్ ఆస్క్, మా చాక్లెట్ ఇప్పివచ్చు కదా అది ఇది అని. లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర తింటాను, ఏదో ఒకలాగా తింటాను. యూ కాంట్ స్టాప్ ద చైల్డ్, యూ హ్యావ్ టు స్టాప్ ది మైండ్ సెట్, చేంజ్ దట్ మైండ్ సెట్. అంటే ఎందుకు తినకూడదు అనేది అతను తెలుసుకోవాలి. సో కొంతమంది ఏమంటారు, పిల్లలకు చెప్పిన అర్థం కాదు కదా అని. యూ ఆర్ ట్రై ఇట్, వీఆర్ ఆల్సో ట్రైయింగ్ ఇట్. స్టెప్ బై స్టెప్, కొంచెం కొంచెం, వన్ బ్రిక్ ఎట్ ఎ టైం అంటారు కదా, ఒకటి అలా చెప్పి అంతా ఎక్స్పెరిమెంటింగ్. యూ హ్యావ్ టు బి. అదే అంటే మీరు ఇందాక చెప్పినట్టు కంప్లీట్ చాక్లెట్స్ కట్ చేసేస్తే ఐ కుడ్ రిలేట్, బికాస్ నేను 10 years బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ మై న్యూట్రిషన్ జర్నీ, మా ఇంట్లో యాజ్ అ బిజీ వర్కింగ్ మామ్ ఆబ్వియస్లీ జంక్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్స్ ఉండేవి. సో అప్పుడు అన్ని కట్ చేస్తా. సో ఐ రిమూవ్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా. సో మా పిల్లలు లైక్ 5th class 6th class ఉండేది. మా వాడు ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు బయట రోజు కోక్ తాగేసి ఇంటికి వచ్చేవాడు. అప్పుడు దాకా అలవాటు అయింది కదా. లైక్ లిటరలీ మేము వీ యూస్ టు డ్రింక్ ఇట్ లైక్ వాటర్ అప్పుడు. సో సడన్ గా నేను ఏదో న్యూట్రిషన్ జర్నీ 1 year ఏదో బుక్స్ చదివి అవి చదివి, సో ఐ థాట్ ఓకే ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ పిల్లలకి, ఇంకెంత హార్మ్ఫుల్ అని టోటలీ అసలు నథింగ్ అనమాట. సో వాడు రోజు ఫ్రెండ్స్తో కిందకి వెళ్ళి తాగేసి వచ్చేవాడు కోక్. తర్వాత మాకు మా పాప చెప్పింది, షీ డ్రింక్స్ కోక్ ఎవ్రీ డే అని. దెన్ మై మదర్ టోల్డ్ మీ, షీఈ్ ఫ్రమ్ అ నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ బట్ స్టిల్ షీ టోల్డ్ లైక్ మొత్తం కట్ చేసేస్తే ఎలాగా, కొంచెం గివ్ దమ్ 20 ఒక అప్పుడప్పుడు వీక్లీ వన్స్, తర్వాత మంత్లీ వన్స్, అప్పుడప్పుడు మేక్ ఇట్ అవైలబుల్ అరౌండ్ యూ. ఎప్పుడు ఒకసారి మొత్తం కట్ చేస్తే చెప్పకుండా బిహైండ్ యువర్ బ్యాక్ దిల్ డూ ఇట్. సో అప్పటి నుంచి ఎప్పుడో ఒకసారి, ఇట్ షుడ్ బి వెరీ రేర్ అన్నట్టు చెప్తే నౌ దే ఆర్ అండర్స్టాండింగ్. ఇంకోటి ఏదైనా సక్సెస్ స్టోరీ, లైక్ దే మైట్ బి మల్టిపుల్ సక్సెస్ స్టోరీస్, బట్ ఏదైనా ఒక్కటి విచ్ మైట్ హ్యావ్ మేడ్ యూ యా వి డిడ్ ఇట్ అని. అంటే మాకు వచ్చే మోటివేషన్ కిడ్స్ నుంచే వస్తుంది. టు బి ఆనెస్ట్, నాట్ ఈవెన్ ద కిడ్స్, ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు మాట్లాడేటప్పుడు దేర్ మెంటాలిటీ చేంజెస్. మేము కొన్ని చెప్పిన తర్వాత వాళ్ళు కొన్ని షేర్ చేస్తారు. మేము మాట్లాడే ముందు దే విల్ నాట్ హ్యావ్ దాట్ మైండ్ సెట్. దాని గురించి ఆలోచించరు, ఫుడ్ గురించి ఆలోచించరు. బట్ ఆఫ్టర్ వీఆర్ సేయింగ్ దే విల్ గెట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్. వాళ్ళకు కూడా ఉండుంటాయి థాట్స్ చిన్నప్పటి నుంచో, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ నుంచో కొన్ని థియరీస్ ఉంటాయి వాళ్ళకి, లైక్ ఇలా తినాలి అలా తినాలని. బట్ దే విల్ నాట్ ఫాలో ఇట్, దే ఫార్వర్డ్ ఇట్. మేము మాట్లాడేసరికి దే విల్ థింక్, ఓ అవును కదా మేము ఇలా చేసేవాళ్ళం చిన్నప్పుడు, ఓ నైస్, దానికి ఈ రీజన్ అయ్యి ఉంటుందా. అలాగా ఎవ్రీవన్ ఈజ్ కంటెంప్లేటింగ్ ఆన్ స్టఫ్, లైక్ ఎందుకు ఏది అయ్యి ఉంటుంది అనేది. దే ఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ ఇట్. అండ్ మెయిన్ పార్ట్ ఈస్ కిడ్స్. దే వెన్ ఎవర్ దే షో దాట్ లవ్, వచ్చిన తర్వాత ఎక్సైట్మెంట్, ఆ జీలా ఎప్పుడైతే ఉంటుందో అది చూడగానే వీఆర్ ఆల్సో గెటింగ్ మోటివేటెడ్. Like, oh, they are so open to it. So we should try more on how to maximize the output. Anduku we are constantly getting motivated by seeing every program. We are getting motivated. అప్పుడప్పుడు కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ కొంచెం హార్ష్గా మాట్లాడతారు, కొంతమంది అదర్ పీపుల్ వేర్ we discuss about what you are doing and stuff. అప్పుడు they tell like, ఏముంది, గవర్నమెంట్ ఆల్రెడీ న్యూట్రిషన్ గురించి చెప్తుంది కదా, స్కూల్స్లో ఆల్రెడీ చెప్తారు కదా, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ డిఫరెంట్ ఆర్ యూ డూయింగ్ అన్నట్టు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ, వాట్ స్పెషల్ థింగ్ యు ఆర్ డూయింగ్, ఏం చేస్తున్నావు నువ్వు అసలు, దాంట్లో ఏముంది దీంట్లో ఏముంది అంట. ఫుడ్ స్టఫ్లో దే విల్ కాల్ అవుట్ నేమ్స్ లైక్, ఇది పెడితే ఏమొచ్చేస్తుంది, ఒక ఇడ్లీ పెడితే ఏమొచ్చేస్తుంది, ఒక పులిహోర పెడితే ఏమొచ్చేస్తుంది. సో ద థింగ్ ఈజ్, అండ్ ఆల్సో దే విల్ గివ్ దట్ ఒపీనియన్స్. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి న్యూట్రిషన్ నీడ్స్ టు బి ఫ్యాన్సీ. చిక్కీస్ ఉండాలి, డ్రై ఫ్రూట్స్ ఉండాలి, క్యాష్యూస్ ఉండాలి. పీపుల్ కాంట్ అఫోర్డ్ ఇట్. దాట్స్ ద థింగ్, వీఆర్ ట్రైంగ్ టు మ్యాక్సిమైజ్ యువర్ ప్లేట్ ఇన్ ద బడ్జెట్. ఉన్న వాటిల్లో మంచిది. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు స్టమక్, at least something you're having in the morning. Breakfast is the most important meal, as people say. So if you're going empty stomach, that's nothing. And people want everything. Nutrition చెప్పంగానే you want all the fancy stuff, all the rich stuff, chia seeds కావాలి, flax seeds కావాలి. People can't afford it. That's the problem కదా. ఒకవేళ అంత ఎఫోర్డ్ చేయగలిగితే అతను నార్మల్ ఇడ్లీ అయినా తింటారు కదా రోజు ఇంట్లో. That's the point that people don't get. And at first, yeah, it was very
ఫ్రస్ట్రేటింగ్, పీపుల్ ఏంటి ఇలా ఉన్నారు జనాలు అన్నట్టు ఉండేది. బట్ నౌ ఐఎమ్ ఆల్సో స్లోలీ యూఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్. ప్లస్ అందరూ ఇంతమంది వెళ్తుంటే వాళ్ళకి కూడా అర్థమవుతుంది, లైక్ ఇట్స్ నాట్ వన్ పర్సన్ ట్రైంగ్ టు చేంజ్ దెమ్. it's not one person, it's not one meal we are changing, it's not one lifestyle. I mean అది ఒక ఐడియాలజీ లాగా అవ్వాలి. It should be like a common practice. It should not be something fancy or sophisticated or something hard you should think about it every time. Like డైట్ అనగానే ఓ డైట్ అంటే ఏంటి పేజీలు తిప్పి చదవాలి అలా ఉండకూడదు. It should be something natural. డైట్ అనగానే ఏం తినాలి ఏమో ఇట్ షుడ్ బి బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్, నెక్స్ట్ ఏం ప్లాన్ చేయొచ్చు అనేది. లైక్ మమ్స్ డూ ఇట్ ఆల్ ది టైమ్. మీరు నెక్స్ట్ ఏం పెడదాం, రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఎవ్రీ టైమ్ యూ విల్ బి థింకింగ్ అబౌట్ ఇట్. బట్ దే షుడ్ బి అ లిటిల్ ట్వీక్ ఇన్ ఇట్. కొంచెం చేంజ్ చేస్తే ద వే ఆఫ్ థింకింగ్, లైక్ దీంట్లో ఏముంది దాంట్లో ఏముంది, ఈ రోజు ఏం మిస్ అయింది రేపేం పెట్టొచ్చు అనేది కొంచెం ట్వీకింగ్ ఉంటే ఆ ట్వీకింగ్ తోనే ఆ డైట్ డైవర్సిటీ అనేది ఫామ్ అయిపోద్ది. సో పిల్లోడికి ఏమైతే ఇష్టమో, ఈ రోజు పన్నీర్ చేసామంటే రేపు ఇంకా ఆలూ ఫ్రై చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం. విల్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ది టేస్ట్. లైక్ పిల్లోడు తింటాడా లేదా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం మనం. పిల్లోడు ఎక్కువ అది జనరల్గా ఉండాలి, లేకపోతే పిల్లోడు తినడు కదా. సో దాంతో పాటు if you are adding that small detail of nutrition in it, it's not a very complicated stuff. You can do it if you are aware about it. So ఒక్కసారి మమ్ స్టార్ట్ చేస్తే ఫ్యామిలీ మొత్తం ఫాలో అవుతుంది ఆ డైట్ అనేది. బికాజ్ ఇంట్లో పెట్టిందే తినాలి, వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ నార్మల్గా. సో ఒక్క పర్సన్ నుంచి ఆ ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇఫ్ అ కిడ్ ఈస్ లెర్నింగ్ ఇట్ ఫ్రమ్ అ ఎర్లీ ఏజ్, అతను చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, రేపొద్దున వాళ్ళకి పుట్టే వాళ్ళకి అలాగా అది ఒక ఐడియాలజీ లాగా పాస్ అవుతుందని వీఆర్ ఫీలింగ్. యాజ్ యూ సెడ్ మమ్స్, సో మదర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఏమన్నా పెడుతున్నారా? వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్, బట్ ఇట్స్ Yeah. వెరీ డిఫికల్ట్. వాళ్ళు ఆల్రెడీ చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటారు. అంటే the people we are working with, they go on work. Yeah, they'll be busy with their own schedules, child care taking, house care taking and all. ఉంటుంది, చాలా పని ఉంటుంది. సో వర్క్ షాప్ లో వాళ్ళు వచ్చి ఇంటమ్ అనేది ఆల్రెడీ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. Yeah, and parent teacher meeting కూడా వెళ్తున్నారు. ఉంటున్నారు కాబట్టి అంటే అది రెగ్యులర్ గా ఉండదు, అప్పుడప్పుడు ఉంటుంది. అంటే వి విల్ టేక్ ప్రయర్ గా మేము చెప్తాము, ఇదిగో ఈ రోజు పెడదాం అనుకుంటున్నాం, హెడ్ మాస్టర్ విల్ ఇన్ఫార్మ్ ఇట్. అంటే నార్మల్ గా కూడా ఆ రోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది, నార్మల్ ఎడ్యుకేషన్ పార్ట్ మీద నార్మల్ గా జరుగుతుంది. వి విల్ ప్లాన్ ద వర్క్ షాప్ ఆన్ దాట్ డే. సో ఆ పేరెంట్స్ టీచర్ మీటింగ్ తర్వాత ఒక 1 hour లేకపోతే ఒక ½ hour తీసుకుంటానికి ట్రై చేస్తాం మేము. అలా చేస్తాం. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పనిలో పని అయిపోతుంది. Some people will skip it, they'll go home, మాకు అంత టైం లేదని వెళ్ళిపోతుంది. But that's okay, we are not we want at least some 70% of output. సో అందుకు మేము కాన్స్టెంట్ గా ట్రై చేస్తున్నాము. అండ్ టు బి ఆనెస్ట్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్ ఆల్సో. అంటే మన గవర్నమెంట్ స్కూల్స్ లో మిడ్ డే మీల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, సో హౌ గుడ్ ఇట్ ఇస్, అంటే మీరు ఏమైనా రీసెర్చ్ చేసారా? లాట్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు చిన్నప్పటి నుంచి. ఆల్వేస్ బీ సంథింగ్, అంటే కొత్త పేర్ల మీద ఉంటాయి. యాక్చువల్లీ మిడ్ డే మీల్ అంటే కూడా పిఎం పోషన్ స్కీమ్ అని ఉంటుంది. నేను ఎప్పుడు అంత ఫోకస్ చేయలేదు దాని మీద. మిడ్ డే మీల్ అంటే ఓ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ గుడ్ స్టఫ్, మీల్ ప్రొవైడ్ చేస్తున్నారు, లంచ్, దాని గురించి ఏంటి, అది ఎందుకు చేస్తున్నారు అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఆఫ్టర్ కమింగ్ ఇన్ దిస్ కార్య, ఈ మిడ్ డే మీల్ మీద కొంచెం స్టడీ చేశాను. సో విత్ 1 meal దే ఆర్ గివింగ్ ద న్యూట్రిషియస్ ఫుడ్. ఫుడ్ అనేది పిల్లోడికి వెళ్తుంది, న్యూట్రిషన్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ ఆల్సో ప్రమోటింగ్ ఎడ్యుకేషన్. ఆ మీల్ కోసము ఆ పిల్లోడు స్కూల్కి వస్తాడు. సో జనరల్ పేరెంట్స్ పంపిస్తానికి కొంచెం రెడీగా ఉండరు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నప్పుడు దే విల్ థింక్ లైక్ చదువుకొని ఏం చేస్తాడు, దే కెన్ హెల్ప్ ఇన్ హోమ్ ఆర్ డూ సమ్ వర్క్ కదా అని అనుకుంటారు. సో అట్లీస్ట్ ఆ మీల్ సేవ్ అవుతుంది కాబట్టి దే మైట్ సెండ్ దిస్ కిడ్ టు స్కూల్. సో ఒక లంచ్ కోసం వస్తున్నాడంటే, అండ్ ఇఫ్ ద కిడ్ వాంట్స్ టు కమ్ టు స్కూల్, హీ హ్యాస్ టు కమ్ ఇన్ ద మార్నింగ్ కదా. సో మార్నింగ్ నుంచి లంచ్ వరకు క్లాసెస్, లంచ్ నుంచి వెళ్ళేదాకా క్లాసెస్, అవన్నీ వింటున్నాడు. సో అండ్ ఆల్సో ఈ పోర్షనింగ్ అనేది దే హ్యావ్ ప్లాన్డ్ ఇట్ ప్రాపర్లీ. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ రైస్ ఉండాలి, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ కర్రీ ఉండాలి, ఎంత కూర ఉండాలి, ఏం ఉండాలి, దే హ్యావ్ అ మెన్యూ. దాంట్లో మొత్తం వాళ్ళు ప్లాన్ చేసింది బడ్జెట్ లో ఎంత ఇవ్వాలి పిల్లోడికి, బేసిక్ గా వాళ్ళ WHO స్టాండర్డ్స్ బట్టి ఎంత ఇవ్వాలి అనేది దే హ్యావ్ అ మీల్ ప్లాన్డ్ అవుట్. ఆ మీల్ ప్లాన్ చేసిన తర్వాత ఐ మీన్ నథింగ్ గోస్ 100%. అంటే దేర్ ఆర్ సమ్ స్కూల్స్ కొంచెం ప్రాబ్లం అవుతుంది, కొంతమంది పిల్లలు తినరు నిజంగానే. కొంతమంది టీచర్స్ ఏమంటే ఎలా అయినా తినిపిద్దాం పిల్లోడికి, అంటే పిల్లోడు తినట్లేదు అన్నా కూడా దే విల్ ట్రై, ఒక గుడ్ ఎక్స్ట్రా ఉంటే తినరా ఒక గుడ్ ఎక్స్ట్రా అంటారు. దే విల్ ట్రై టు స్టఫ్ హిమ్. కిడ్ మైట్ టేక్ ఇట్, మైట్ నాట్ టేక్ ఇట్. ఆ తర్వాత మళ్ళీ బౌల్ ఎంటీ చేసేస్తాడు, ఫుడ్ వేస్ట్ అయిపోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్ అట్లీస్ట్ దే ఆర్ ట్రైయింగ్. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఐ హావ్ మెట్, చాలా వరకు అందరూ
దే ట్రై టు మ్యాక్సిమైజ్ టు గివ్ ఫుడ్ టు చిల్డ్రన్, వేస్ట్ అవనివ్వరు. సో ఐ లైక్ మిడ్ డే మీల్. అందుకే దాన్ని కాంప్లిమెంట్ చేస్తానికి వి స్టార్టెడ్ దిస్ 10 రూపీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్. ఓకే, సో వాట్ ఈస్ దట్? 10 రూపీ బ్రేక్ఫాస్ట్ అంటే వీ విల్ బీ గివింగ్ 10 రూపీస్ పర్ మీల్. మీల్ కి 10 రూపీస్ అనేది ఇట్స్ నాట్ అ బిగ్ స్టఫ్, ఇట్స్ వెరీ ఈజీలీ గివేబుల్ అమౌంట్. సో 10 రూపీస్ లక్కీలీ మా పేరెంట్స్ అందరూ ఒప్పుకున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో వీఆర్ గివింగ్ అవుట్ సంథింగ్. ఎవరైతే కుక్ చేస్తున్నారో వాళ్ళు ఎవ్రీ డే ఆ 10 రూపీస్తో వాట్ దే కెన్ డూ, అంటే ఒక రోజు కొంచెం ఎక్కువ అవ్వచ్చు, ఒక రోజు తక్కువ అవ్వచ్చు, బట్ త్రూ అవుట్ ద వీక్ 6 days ఇన్ అ వీక్ వాళ్ళు ఒక బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయాలి. పిల్లలు అది తింటారు. సో తినడానికి మార్నింగ్ స్కూల్కి వస్తారు, బ్రేక్ఫాస్ట్ కోసం వాళ్ళకి ఇప్పుడు హడావిడి ఉండదు, వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒకటి చేయాలి. కొంతమంది రాత్రి ఉన్న అన్నం తినేస్తారు, కొంతమందికి టెన్షన్ ఉంటుంది ఏం చేయాలి పిల్లోడికి అనేసి. ఆ ప్రాబ్లం అనేది ఉండదు. మోస్ట్ ఆఫ్ ది కిడ్స్ హూ కమ్ దే విల్ నాట్ ఈట్ ఎనీథింగ్ అట్ హోమ్. వాళ్ళు వస్తారు డైరెక్ట్ లంచ్లో తింటారు. అంటే మార్నింగ్ రాగి జావా ఇంకా చిక్కీస్ ఇస్తున్నారు స్కూల్స్లో, కొన్ని స్కూల్స్లో. లేదా కొంతమంది ఏం చేస్తున్నారంటే మీల్లో ఏదైతే చిక్కీ ఇస్తున్నారో ఆ చిక్కీ మార్నింగ్ ఇస్తున్నారు. అలాగా దే ఆర్ ట్రైంగ్, టీచర్స్ ఇంకేం చేయలేదు, వాట్ ఎవర్ ఈస్ అవైలబుల్ దే ఆర్ ట్రైంగ్ టు మాక్సిమైజ్ ఎలాగా ఇద్దామో పిల్లోడికి అనేసి ట్రై చేస్తున్నారు. సో అలా చేస్తాం వలన సమ్ పోర్షన్ ఇస్ మిస్సింగ్ అవుట్ ఎవ్రీ టైమ్. సో ఒక ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే ఇట్ విల్ నాట్ హర్ట్ ద చైల్డ్, ఇట్ విల్ బెనిఫిట్ హిమ్ కదా. సో చైల్డ్కి ఒక బ్రేక్ఫాస్ట్ ఉంటే ఈ విల్ బి మోర్ మోటివేటెడ్ ఇన్ ద క్లాస్, మోర్ ఎంతూజియాజంతో ఉంటాడు, కొంచెం ఫ్రెష్గా ఉంటాడు, ఎనర్జెటిక్ ఉంటాడు, ఏమైనా చేద్దాం అనేసి ఆలోచన ఉంటుంది. లేదా ఎంతసేపు లంచ్ ఎప్పుడు అవుద్దా అనేసి ఆలోచిస్తాడు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ ఫోకస్డ్ ఆన్ ఫుడ్, బట్ దాట్ ఈస్ దేర్. ఎందుకంటే నాకు ఆకలేసేది. నేను స్కూల్లో ఉన్నప్పుడు లంచ్ కన్నా 2 periods ముందు నుంచే విల్ లూజ్ ద ఫోకస్. లంచ్ బ్రేక్ ఎప్పుడు వస్తుంది, లంచ్ బ్రేక్ ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉంటాము. పెద్దగా ఏం తినేము, బట్ అట్లీస్ట్ ఆ బ్రేక్ కోసము ఫుడ్ ఎంతో కొంత లోపలికి వెళ్తే అగైన్ విల్ ఫీల్ నార్మల్. సో ఒక బ్రేక్ఫాస్ట్ వచ్చేస్తే that will help the kid to be in the school properly focused గా ఉండడానికి, ఆ జోన్ లో ఉండడానికి 10 రూపీస్ మీదే ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే వీ నీడ్ టు టెల్ పీపుల్ దట్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ టు హ్యావ్ అ గుడ్ మీల్. అంటే ఇప్పుడు వర్కౌట్ అనేది అంతమంది పిల్లలకి ఒకేసారి చేస్తున్నారు కాబట్టి ఇట్స్ వర్కింగ్ అవుట్, బట్ బల్క్ లో చేస్తున్నారు కాబట్టి వర్కింగ్ అవుట్, బట్ చేసుకున్నా కూడా అంత అవ్వదండి. సో దాట్ ఈస్ అ రీజనబుల్ ప్రైస్ ఫర్ అ బ్రేక్ఫాస్ట్. అందుకు ఆ 10 రూపీస్ అని పెట్టుకున్నాం. సో రైట్ నౌ వీ డోంట్ హ్యావ్ అ వెరీ డైవర్స్ మీల్ ప్లాన్. కొంచెం బడ్జెట్ లో ఉంది కాబట్టి పులిహోర, ఉప్మా, కిచిడి, ఇప్పుడు రాగి జావా 2 times ఇప్పిస్తున్నాము. వీక్ లో 2 times రాగి జావా ఉంటుంది, 2 times ఏమో గవర్నమెంట్ చిక్కీ ఉంటుంది. ఫ్రైడ్ ఎగ్స్ ఉన్నాయి. అంటే నార్మల్ బాయిల్డ్ ఎగ్స్ అసలు తినట్లేదు పిల్లలు. గవర్నమెంట్ ఇస్తుంది ఎగ్స్ తినండి అనేసి ఎగ్స్ పంపిస్తున్నారు, బట్ బాయిల్డ్ కదా, బ్లాంక్ ఉంటుంది. అవును. సో అందుకు అవి సమ్ టైమ్స్ పునుగులు చేస్తారు. బ్రేక్ఫాస్ట్ లో మేము న్యూట్రిషన్ మొత్తం ఆ ఒక్క మీల్ లోనే వస్తుంది అనేది కాన్సన్ట్రేట్ చేయకుండా స్టిల్ విల్ స్ప్లిట్ ఇట్ ఫర్ అ వీక్. లైక్ యూ సెడ్, ఒక రోజు చెప్పగానే కోక్ మానేయలేము. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. ఒక ఇన్నేళ్ళ నుంచి రోజు పునుగులు తింటాము, లేకపోతే బోండాలు తింటాము, ఫ్రైడ్ ఫుడ్ తింటాము, లేదా ఇడ్లీ తింటాము, దోశ తింటాము. నార్మల్ గా ఏమయ్యేదంటే ఒకవేళ ఎవరైనా పిల్లోడు తినకుండా వచ్చాడంటే హెడ్ మాస్టర్ విల్ పుట్ ఫ్రమ్ హిస్ ఓన్ పాకెట్ అండ్ బై వన్ ఇడ్లీయో ఏదో ఒకటి, పక్కన ఒక రెడీ లాంటిది ఒకటి ఉండేది. సో అక్కడి నుంచి కొంటారు ఆయన. అక్కడి నుంచి మాకు ఐడియా వచ్చింది బ్రేక్ఫాస్ట్ మనం కూడా పెట్టొచ్చు కదా అని. రెడీ నుంచి కొనే బదులు ఎవ్రీ వన్ కి మనం చేస్తున్నామంటే ఇట్ విల్ హెల్ప్ ద ఫ్యామిలీస్ ఆల్సో. అంటే వాళ్ళకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. 2 meals వస్తున్నాయి కదా అంటారు. ఇప్పుడు 1 meal కోసమే వాళ్ళు పిల్లలు అన్ని పంపిస్తాం రెడీ అయినప్పుడు, 2 meals వస్తున్నప్పుడు దే విల్ షూర్లీ సెండ్ ద కిడ్. అప్పుడు మనం చెప్పేది కూడా దే విల్, వీళ్ళు ఇంత చేస్తున్నారు కాబట్టి అయినా వింటారు. సో దాట్ వీఆర్ గెటింగ్ రెస్పాన్స్. ఆ స్కూల్ నుంచి, ఆ స్కూల్లో ఉన్న పేరెంట్స్ నుంచి వస్తున్నంత రెస్పాన్స్ వేరే స్కూల్ నుంచి రావట్లేదు. ఎందుకంటే దే ఆర్ సీయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. బెనిఫిట్ వస్తున్నప్పుడే ఎవరైనా కొంచెం ఇష్టపడతారు తినడానికి, ఐ మీన్ వినడానికి. That's how it is working for us. సో ఫ్రమ్ కార్యా ఫౌండేషన్ నుంచే మీరు ఈ 10 రూపీ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫర్ 1 school or 2 schools? ప్రస్తుతానికి ఒక స్కూల్ ఇన్ విజయవాడ. అండ్ ఇందాక మనం గవర్నమెంట్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నాం కదా. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే మిడ్ డే మీల్ లో న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుంది. లైక్ అంటే మామూలుగా యాజ్ అ తెలియని వాళ్ళకి మామూలు మూవీస్ లో చూపెట్టినట్టు ఏదో వాటర్ సాంబార్ నీళ్ళగా ఉంటది. లేదు, చాలా బాగా చేస్తారండి, చాలా నీట్ గా చేస్తారు. వాళ్ళు ఫొటోస్ తీసి పెట్టాలి. వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఏదో సర్వర్ యాప్ ఏదో ఉంది. సో ఎవ్రీ డే వాళ్ళ ఫొటోస్ తీసి పెట్టాలి. అండ్
పిల్లలు తింటుంది చూపించాలి, మధ్య మధ్యలో చెక్స్ అవుతూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, వీళ్ళు యాక్చువల్ గా మిడ్ డే మీల్ అనేది స్కూల్స్ కి కొంతమంది ఏజెన్సీస్ ఉంటారు, వాళ్ళు కుక్ చేస్తారు. అంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు, పర్ మీల్ అనేసి ఇంత అలోకేట్ చేస్తారు. నాట్ కాలింగ్ అవుట్ గవర్నమెంట్, అంటే నా ఎగ్జాంపుల్ లో ఇప్పుడు మేము 10 రూపీస్ అంటున్నామంటే యాక్చువల్ మీల్ కాస్ట్ ఇంత ఉంటుంది ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఐటమ్స్, ఫర్ రా మెటీరియల్ అండ్ స్టఫ్, ఇంత అమౌంట్ అవుతుంది. ఫర్ కుకింగ్ ఇట్ ఫర్ ది పర్సన్ ఇవ్వాలి కాబట్టి వీ విల్ డిసైడ్ అ రేట్, 3 రూపీస్ ఫర్ పర్సన్, 7 రూపీస్ ఫర్ ఫుడ్ అన్నట్టు అలాగా మేము డిసైడ్ చేసుకుంటాం. పర్సన్ కూడా ఓకే అనుకుంటాం, ఎందుకంటే ఆన్ ద లాంగ్ రన్ ఆల్ పిల్లలందరి మీద మంత్ అంతా వచ్చే డబ్బులు ఇట్ విల్ గివ్ హిమ్ సమ్ 2-3-4K సంథింగ్ ఏదో ఒకటి వస్తుంది. సో ద పర్సన్ నీడ్స్ టు బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఆ పర్సన్ కి అదే ఒక వర్క్ కదా, ఇట్స్ నాట్ అ సేవ్ ఫర్ హిమ్, హీస్ డూయింగ్ ఇట్ యాజ్ అ జాబ్. పిల్లోడు కరెక్ట్ గా ఉంటేనే అతనికి జాబ్ ఉంటుంది. ఏ పిల్లోడికి ఏమైనా కూడా అతనికి మళ్ళీ ఇంకోసారి ఆ జాబ్ రాదు, హీ విల్ గెట్ బ్లాక్ లిస్టెడ్. సో ఖచ్చితంగా అతను అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటాడు. నథింగ్ కెన్ గో రాంగ్ ఇన్ ద ఫుడ్. ఏంటంటే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ హెడ్ మాస్టర్ వెరీ జనరస్ పర్సన్, ఆ స్కూల్ ని ఏదో ఒకటి చేయాలి, ఎలా ఒకలాగా మార్చాలి, ఇంకా ఎక్కువ మంది స్కూల్ కి రావాలి, పిల్లలు చాలా ఎంతోతో ఉండాలి, పెద్ద పెద్ద వాళ్ళు అవ్వాలి, చాలా అంబిషియస్ పర్సన్. సో ఆ స్కూల్ కి వెంటనే ఇంక మేము ఎక్కువ, అంటే నార్మల్ గా ఫుడ్ అంటే చాలా ఆలోచిస్తారు, భయపడతారు ఏమైనా అయిపోవచ్చేమో అనేసి. సో దీస్ థింగ్స్ ఆర్ హెల్పింగ్ us గెట్ ద కాన్ఫిడెన్స్, అంటే మేము చెయ్యొచ్చు, మేము చేయగలము అనేసి మాకు ఒక సపోర్ట్ లాగా ఉంటుంది ప్రతిసారి. దాట్స్ ఆల్సో వన్ థింగ్, పీపుల్ విల్ సే వై గివింగ్ ద ఫుడ్, ఎందుకు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇస్తుంది కదా, వై డూ యూ వాంట్ టు రిస్క్ ఇట్ అండ్ ఆల్. అంటే మాల్ న్యూట్రిషన్ అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ డిసీజెస్ నోటీస్ చేశారు? లైక్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఆబ్వియస్లీ లో సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎనీమియా కానీ విటమిన్ డెఫిషియన్సీస్ కానీ. యాక్చువల్ గా మనం అనుకున్నట్టు నాట్ ఎవ్రీ వన్ ఇస్ వెరీ ఎనరెక్సిక్ ఆర్ చాలా డిప్రిషియేట్ అయిపోయి ఉండరు. దేర్ ఈస్ అ థ్రెషోల్డ్, అంటే 60% ఆఫ్ ద కిడ్స్ దే విల్ బి నార్మల్, అంటే నాట్ వెరీ హెల్దీ ఆర్ నాట్ వెరీ లో, ఒక మిడ్ లెవెల్, ఒక యావరేజ్ వెయిట్ తో, ఒక యావరేజ్ బాడీతో ఉంటారు. ఏదైతే 10% ఉందో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ కండిషన్. చాలా రేర్ కేసెస్ లో పిల్లోడ్ ఫ్యామిలీ అఫోర్డ్ చేయలేకపోవడం వల్ల తినకుండా ఉంటారు. మోస్ట్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ చైల్డ్ డజంట్ వాంట్ టు ఈట్. ఏమో ఫుడ్ ఇంట్రెస్టింగ్ ఉండదు, లేదా ఇంట్రెస్ట్ రాదు తినడానికి, లేదా ఆకలి వేయదు, అందుకు తినరు. అది అలవాటు అయిపోద్దు ఏమో. వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్, లైక్ ఎందుకు పిల్లలు కొంతమంది తినట్లేదు అనేది. సమ్ సే వీఆర్ ఫుల్ ఆల్రెడీ, అంటే కొంచెం తినంగానే దే విల్ సే ఐఎమ్ ఫుల్ ఆల్రెడీ, కొంచెం తర్వాత ఆకలేస్తుంది. దాట్ స్నాకింగ్ అనే అలవాటు ఏదైతే ఉందో దాని వల్ల ఆ చిక్కీ ఇస్తారు, 10 o'clock అలాగా చిక్కీ ఇస్తారు. చిక్కీ ఇస్తాం వల్ల పొద్దున్న తిన్న బ్రేక్ఫాస్ట్ కొంచెం తక్కువ తిని చిక్కీ తింటారు, తర్వాత మళ్ళీ లంచ్ తింటారు. సో దేర్ ఇస్ నో దాట్ ఎంప్టీ స్టమక్ మీద ఆకలేస్తాం అనేది ఉండదు కొంతమందికి. సో వీఆర్ థింకింగ్ అబౌట్ వాట్ వీ కెన్ డూ అబౌట్ ఇట్, బట్ ఇన్ జనరల్ ద ప్రాబ్లమ్ ఇస్ దాట్. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ ఇన్కమ్, లో ఇన్కమ్. కొంతమంది కిడ్స్ ఏంటంటే కొంచెమే తింటారు బట్ దే గెట్ ఒబేస్. అది ఎందుకు అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద థింగ్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ వాట్ దే ఆర్ ఈటింగ్, హౌ మచ్ దే ఆర్ ఈటింగ్. అది వాళ్ళ మెటబాలిజం వల్ల, వాళ్ళకున్న సెకండరీ డిసార్డర్స్ ఏదైతే ఉన్నాయో, జెనెటిక్ డిసార్డర్స్ కానీ ఏదైతే, వాట్ దే ఆర్ నాట్ టెస్టింగ్ ఆన్ ఇట్. వాళ్ళు దాని గురించి ఆలోచించరు అసలు నాకు ఇది ఉంటుందా అని కూడా వాళ్ళకి ఆ ఆలోచన ఉండదు. సమ్ గర్ల్స్ హ్యావ్ థైరాయిడ్, కొంతమందికి PCOS ఉంటుంది. సో వాళ్ళందరూ అసలు ఆలోచించరు దాని గురించి, మాట్లాడరు దాని గురించి. అంటే మనం సోషల్ మీడియాలో అర్బన్ పాపులేషన్ లైక్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ ఫ్రీలీ అబౌట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ హెల్పింగ్ అ లాట్. వన్స్ యూ గో ఇన్ టు ద అక్కడ వెళ్ళి చూస్తే తప్ప మనకు తెలియదు. నేను అనుకోలేదు వాళ్ళంతా ఓపెన్ మైండెడ్ గా ఉంటారని. నేను యాక్చువల్గా వెళ్లే ముందు వాళ్ళకి అసలు అర్థమవుతుందా నేను చెప్పేది, అసలు మేము మాట్లాడేది అర్థమవుతుందా, మేము అసలు ఫిట్ ఇన్ అవుతామా ఎన్వైరన్మెంట్ లో అనుకుంటూ చాలా ఆలోచించాము. కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్ లో, బట్ దే ఆల్సో స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్. అడుగుతున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. తనైతే అసలు ఎంత ఒక 2 hours కూర్చుంది అనుకుంటా వాళ్ళతో పాటే. అడుగుతూనే ఉన్నారు, అన్ని డౌట్స్ అడుగుతున్నారు, ఇది తినొచ్చా, అది తినొచ్చా, ఇలా ఉంది అలా ఉంది. It's not only about the personal hygiene or anything, it's mainly about nutrition. నేను ఇంతే ఉండిపోయాను, ఇలా ఉంది, నేను అలా పీరియడ్స్ ఇవి వచ్చినప్పుడేమో ఇలా ఉంది, ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది, నా క్రాంప్స్ రాకుండా, స్టమక్ పెయిన్ రాకుండా. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ లాట్ ఆఫ్ గర్ల్స్, డిఫరెంట్ థింగ్స్. సో ఫ్రమ్ కార్యా ఫౌండేషన్ ఇలా విమెన్ హెల్త్
యంగ్ గర్ల్స్ హెల్త్ కూడా ఫోకస్ చేస్తున్నారు. Not right now. Yeah. We actually worked with Mahalakshmi ma'am, Swapnika Reha It's Foundation. another NGO. She Ah. actually focuses more on this. So Mahalakshmi ma'am మమ్మల్ని చాలా seminars కి Awareness తీసుకొని programs. వెళ్ళేవాళ్ళు. Yeah. So she invited us to a lot of programs. Every time she'll be say, come here, we'll do a program here. We are doing a program here. ఇక్కడికి రండి. We'll talk something about women health. And her foundation is focused on cancer. It's primarily on cancer. క్యాన్సర్ ప్రివెన్షన్. Yeah, cancer prevention. She also focuses on mental health and girl empowerment and stuff. Yeah. So she used to invite us and ఏదైనా టాపిక్ గురించి మాట్లాడండి అనుకుంటూ చెప్పేవాళ్ళు. So we used to go attend the workshops and talk about some topic. Seminars ఇచ్చేవాళ్ళం, అలాగే చేసేవాళ్ళం. So from that we saw more kids. అలాగా ప్రతిదీ Interlink. అయ్యి when we started Karya we did not plan anything. అంటే అంతా సడన్ గా అయిపోయింది. I think food is interlinked to everything, like women's health, for cancer, for brain development of children, for prevention of chronic diseases. Everything can be the center of. Everything and everyone actually. Yeah. A basic thing, but people don't focus it. Yeah, basic and very simple. They take it for granted. Correct. People are working for it only. అంటే ఎందుకు ఇంత కష్టపడుతున్నారంటే రోటీ కపడా మకాన్, దాంట్లో రోటీ గురించి ఆలోచించట్లేదు. ఫస్ట్ థింగ్ విచ్ కమ్స్ ఇన్ టు ద మైండ్, దాని గురించి ఆలోచించట్లేదు. సో we want to make it happen. From 5 years from now, where do you want to see Karya Foundation? Is there any goal you've already written? 5 years కన్నా 2 years లో ఈ తెలుగు స్టేట్స్ మొత్తం కవర్ చేద్దాం అనుకున్నాం. Most of the schools. As many as possible. ఆ తర్వాత we want to do it by 2035. That's what we planned, that by 2035 every kid will be mindful while eating. ప్రతి ఒక్క పిల్లోడికి ఎందుకు తింటున్నాడు, ఎందుకు ఏం తినాలి, తింటున్నాడు, ఎందుకు I'm తింటున్నాడు not అని. saying that he will eat healthy food, he will not eat unhealthy food, junk food అంతా అవాయిడ్ చేయాలి, షుగర్స్ కట్ చేయాలి. యాక్చువల్ గా there are a lot of people working on it. అంటే ఏం తినాలి, ఏం తినకూడదు అనేది a lot of people. Food farmer Revanth, he introduced sugar boards. చాలా ఫైట్ చేశాడు. షుగర్ బోర్డ్స్ వచ్చాయి, సిబిఎస్ఈలో వచ్చాయి, ఇప్పుడేమో ఐసిఎస్ఈలో కూడా వస్తున్నాయి. దే ఆర్ సేయింగ్ లైక్ వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ. ఐఎమ్ నాట్ సేయింగ్ వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ, ఐఎమ్ జస్ట్ సేయింగ్ లైక్ యూ షుడ్ నో వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ యూ, యూ షుడ్ నో వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ. ఇదే తినాలి అదే తినాలి అని నేను ఎప్పుడు చెప్పాను. యూ షుడ్ నో లైక్ ఏది తింటే దాని కాన్సిక్వెన్స్ ఏంటి, దాని బెనిఫిట్ ఏంటి, అదే తెలిస్తే చాలు. దట్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ మీ. దట్ ఈస్ వాట్ Karya is focusing on. So by 2035 every child should know like what is in his plate. ఇంకోటి లైక్ డూ యూ అంటే ఎవరితోనే కొలాబరేట్ అవుతారా, గవర్నమెంట్ తో కానీ, ఎన్జిఓస్ కానీ, ఎనీ స్కూల్స్, లైక్ లాంగ్ టర్మ్ కొలాబరేషన్స్? We are working on long-term collaborations. Every time we meet a person, we are expecting for a long-term collaboration. ఈ field లో ఉంటూ every time we will get overlapped with some NGO, some other cause. Schools కూడా అంతే. Every time we are going to a school, we will see like there will be a commitment or not. ఆ people అంతా వెల్కమింగ్ ఉన్నారా లేదా అనేసి, బికాస్ వీ డోంట్ వాంట్ టు వేస్ట్ పీపుల్స్ టైం కదా. దే ఆర్ కమింగ్ అంటే ఆ బిజీ షెడ్యూల్స్ లో దే ఆర్ కమింగ్ టు టీచ్ కిడ్స్ అన్నప్పుడు వీ డోంట్ వాంట్ టు వేస్ట్ దే టైం. ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉంటుంది, ఆ వర్క్షాప్ వర్కౌట్ అవుద్ది అని చూసిన తర్వాతే వీ విల్ గో టు దట్ స్కూల్. అదర్వైజ్ విల్ నాట్ సింప్లీ త్రో స్టోన్స్ ఎట్ సమ్ స్కూల్ అండ్ సింప్లీ గో అండ్ వేస్ట్ టైం. సో స్కూల్స్ తో కొలాబరేషన్స్ కావాలి, ఎన్జిఓస్ తో కొలాబరేషన్ కావాలి, ఆల్ ది బిగ్ షాట్స్ అందరితో కొలాబరేషన్ కావాలి. బికాస్ వీ వాంట్ టు వాయిస్ ఇట్ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంటర్నెట్లో కానీ. వీ వాంట్ పీపుల్ టు కమ్ రీచ్ అవుట్ టు అస్. If they can help us in any way, help us. Otherwise also it's okay. We are not forcing anyone to do any stuff. ఇప్పుడు దాకా ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ వాళ్ళే వచ్చారు and we are very grateful for that. నాకున్న ఆలోచనకి తను ఓకే అంటాము, తను నా ఆలోచనకి నేను ఓకే అంటాము. మా కాజ్ కోసం ఎంతమంది దే టైం స్పెండ్ చేస్తాం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్. Karya is open for everyone. ఎవరు కావాలంటే వాళ్ళు రండి, గివ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, విల్ లిసన్ టు యూ. Yeah, it can be financial, it can be service, it can be support, mentoring. Everything matters. Logistics matter, giving connections matter, new introductions matter. If you're a nutritionist, you're a dietitian, you're very much welcome. So every time every person is giving some or the other thing, ఏదో ఒక మెట్రిక్ లో ఏదో ఒక ఐటమ్ ఇస్తున్నారు. చాలా మంది ప్రోటీన్ కోసం దే ట్రై లుక్ అవకాడో, సో ఆర్ చికెన్, ఫిష్, అవి ఇవి అంటారు, డ్రై ఫ్రూట్స్ మీరు అన్నట్టు. బట్ పీనట్ రెగ్యులర్లీ ఆల్సో ఇస్ మోర్ దెన్ ఇనఫ్. Actually people look up to superfoods and they will say
ఇది తినాలి కదా, అది తినాలి కదా, అది తింటే బాగుంటది, రేపటి నుంచి ఇది స్టార్ట్ చేస్తాను, ఎర్లీ మార్నింగ్ ఫ్లాక్స్ సీడ్స్ తాగుతాను, చియా సీడ్స్ తాగుతాను, గోంద్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ ఫుడ్. అది ఒక్కసారి అది ఒక్కటే ఉంటే ఇట్ విల్ నాట్ చేంజ్ ఎనీథింగ్, అండ్ టేకింగ్ ఇట్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ మైట్ ఈవెన్ బి డేంజరస్ ఫర్ యూ. సో ఇప్పుడు ఒక వీడియో చూసి ఆ వీడియోలో మాట్లాడిన దాన్ని బట్టే యూ షుడ్ నాట్ చేంజ్ యువర్ హోల్ లైఫ్ స్టైల్. యూ షుడ్ కన్సిడర్ ఇట్, థింక్ అబౌట్ ఇట్, వర్క్ ఆన్ ఇట్ ఇన్ స్మాలర్ క్వాంటిటీస్. బాడీకి సెట్ అవుతుందా లేదా యూ షుడ్ ట్రై ఆన్ ఇట్ అండ్ దెన్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అలా సడన్ గా చేస్తాం అనేది ఇట్స్ అ లిటిల్ బ్యాడ్ థింగ్. పేరెంట్స్కి అంటే లైక్ చిల్డ్రన్, మీరు చాలా మంది పిల్లల్ని చూసుంటారు కదా, పేరెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, లైక్ రిలేటెడ్ టు డైట్ ప్లానింగ్? వాట్ ఐ రికమెండెడ్ ఇస్ పిల్లల్ని కొంచెం కిచెన్ లోకి రానివ్వచ్చు. మై మమ్ యూస్ టు లెట్ మీ ఇన్ ద కిచెన్. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది రోటీలు పిండి కలుపుతాం నుంచి నౌ ఐ కుక్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ చైల్డ్ షుడ్ నో, ఎవ్రీ బాయ్ షుడ్ నో హౌ టు కుక్, బట్ ఐఎమ్ సేయింగ్ లైక్ ఇఫ్ యూ ఇన్వైట్ దెమ్ టు కిచెన్, వాళ్ళకి ఫుడ్ పట్ల ఒక రెస్పెక్ట్ వస్తుంది. దే విల్ నాట్ టేక్ ఇట్ లైక్ ఫుడ్డే కదా, వీ కెన్ ఆర్డర్ ఇట్ ఇఫ్ మమ్ ఈస్ నాట్ కుకింగ్, బయటనా తినొచ్చు, ఈ రోజు వంట బాగాలేదనుకో, దే విల్ నాట్ థింక్ లైక్ ఏంటి ఇలా చేసావేంటి, బాగాలేదు, కొంచెం ఉప్పు ఎక్కువైంది, కొంచెం తక్కువైంది. దే విల్ కన్సిడర్ ఇట్ బికాస్ దే నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు కుక్. ఒకవేళ యు ఆర్ నాట్ ఇన్వైటింగ్ టు కిచెన్ అన్నప్పుడు దే విల్ కంపేర్ ఇట్ విత్ ద అవుట్ సైడ్ ఫుడ్. రెస్టారెంట్ లో ఇట్ ఈస్ అ రెస్టారెంట్, ఇఫ్ ఇట్స్ అ రెస్టారెంట్ ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్, అప్పుడే మనం పే చేస్తాం. మమ్ కి ఏమో కొన్నిసార్లు కుదరొచ్చు, కొన్నిసార్లు పనులు ఉండొచ్చు, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. ఒకసారి కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కొన్నిసారి తక్కువ అవ్వచ్చు, ఒకసారి టేస్ట్ బాగుండొచ్చు. టేస్ట్ బాగున్నప్పుడు అందరూ చెప్తారు బాగుంది అని, టేస్ట్ బాగాలేనప్పుడు వంకలు పెట్టకూడదు. బేసిక్ గా దే షుడ్ అండర్స్టాండ్, దే షుడ్ బి కన్సిడరేట్ దట్ షీ ఈస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఇట్స్ జస్ట్ అ ఫుడ్. ఇంకా సమ్ టైమ్స్ ఇఫ్ సమ్వన్ ఫాల్స్ సిక్, బయట నుంచి ఆర్డర్ చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా దే కెన్ మేనేజ్. బాయ్స్ గర్ల్స్ ఎవరినైనా కూడా, అంటే the main problem is kids can get hurt while being in the kitchen. అందుకే వద్దంటారు, అల్లరి చేయొచ్చు, ఏమైనా పడేయొచ్చు, ఏదైనా ఫుడ్ వేస్ట్ అవ్వచ్చు. సో అందుకు వద్దంటారు. సూపర్విజన్ ఉంటే మెల్లమెల్లగా ట్రై చేయొచ్చు. యా, ఐ థింక్ దట్స్ అ గుడ్ అడ్వైస్ బికాస్ లైక్ నేను కూడా మా పాపని అండ్ మై సన్ ఆల్సో, బట్ మోర్ ఓవర్ మా పాపని కిచెన్లో అలవాటు చేసినప్పుడు లైక్ షీస్ టు కమ్, అంటే వాళ్ళకి ఈ ఫైబర్, ఇప్పుడు మ్యాగీ, ఎగ్ ఇవన్నీ అందరు చేసుకుంటారేమో, బట్ వెన్ దే సీ యూ కుకింగ్ ఆర్ వాళ్ళు వచ్చి చేసినప్పుడు ఈ గ్రీన్ చిల్లీస్ వేయడం, కొరియాండర్ లీవ్స్ వేయడం, స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం, సో దీస్ ఆర్ ఆల్ ఫుల్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్స్, full of fiber, full of antioxidants. Actually it is making the food look and taste delicious. చిన్న చిన్న ఐటమ్స్, చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ దే మైట్ మిస్ ఇట్, బట్ ఆ చిన్న చిన్న ఐటమ్స్ వల్ల ఫుడ్ మొత్తం ఓవరాల్ టేస్ట్ మారిపోతుంది. అలాగా రెసిపీ అనేది ఇట్ కమ్స్ ఫ్రమ్ ఏజెస్. ఎవరి ఇంట్లో ఉన్న కుకింగ్ స్టైల్ వేరే వాళ్ళ ఇంట్లో ఉండదు. ఇప్పుడు వాళ్ళ ఆంటీ కుక్ చేసేలాగా మా మదర్ కుక్ చేయరు, మా మదర్ కుక్ చేసినట్టు ఆంటీ కుక్ చేయరు. ఇట్స్ ఆల్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది జనరేషన్ టు జనరేషన్ పాస్ డౌన్ అవుతుంది, బట్ ఓన్లీ టు దోస్ హూ ఆర్ ఎంటరింగ్ ది కిచెన్. అదే అంటున్నా, జస్ట్ అబ్జర్వ్ చేయమనండి. బికాస్ మా బాబు వచ్చినప్పుడు వెన్ హీ సీస్ మీ కటింగ్ కొరియాండర్ అండ్ ఆల్, మమ్మ వాట్ ఈస్ దిస్, మమ్మ వాట్ ఈస్ దాట్ అని అడుగుతారు. సో రేపు నవ్ ఐఎమ్ నాట్ వరీడ్, ఐ డోంట్ ఈవెన్ ప్రీచ్ మా పాపకి యూ హ్యావ్ టు ఈట్ ఫైబర్ అని, బికాస్ షీ నోస్ దట్ షీ హ్యాస్ టు యాడ్ ఫైబర్ విత్ ప్రోటీన్. She makes tuna curry and all that, but she adds fiber because she has seen me doing it. So first వాళ్ళని పిలవండి, వాళ్ళని చూడనివ్వండి మీరు ఏం చేస్తున్నారు. తర్వాత స్లోగా ఒక్కొక్కటి దే విల్ ఓన్లీ ఆస్క్ ఐల్ హెల్ప్ అని. సో మీరు అంటే స్పెషల్ చిల్డ్రన్కి కూడా అట్లా ఏమైనా లైక్ ఆటిస్టిక్ చిల్డ్రన్ అలా అంటే? Not yet, but we might get there. We are actually planning. Karya is not directly involved with this stuff, but we go out to camps kada, so we always see some new people and new stuff. Every time some new disorders ఉంటాయి, special people ఉంటారు. We are మా own lives లో we are involved in it, but Karya is not yet involved in it, and we might reach there at some point. అంటే డైరెక్ట్ గా ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతామో తెలియదు. We might get there. Thank you doctors for coming to our podcast.